కించిన వాడిని అయ్యాను. అందుచేత గచ్చానయ వ్యాపకత హతాతే, నేను అక్కడే ఉన్నామని నేను అనడం చేత నీ వ్యాపకత్వాన్ని శంకించా, నాకు కనిపించామని చెప్పి అగోచరుడై పరమాత్మ గోచరుడయ్యాడని చెప్పడం ద్వారా అదొక పొరపాటు చేశాను. అలాగే స్థుతుల్లోనే ఉన్నాడు, ఈ స్థుతిలో లేడనుకోవడం చేత శివ సహస్రనామంలో లేడని విష్ణు సహస్రనామం ఒకటే చదివాను కదా, ఇదొక తప్పు అనమాట. మమ అపరాధత్రతయం క్షమస్వ. వస్తుదా పరమాత్మ ఇక్కడ ఉన్నారు, సర్వవ్యాపకుడై ఉన్నాడు అనమాట. అందుకోసమని ఆ రకమైనటువంటి భావన కలిగి ఉండవలే. అందుచేత తమోజ్ఞాయ మామర్చ కురుతే అర్చా విడంబనం అని యోమాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానమేశ్వరం. సమస్త జీవుల యందు కూడా నామదేవుడి కథ చెప్తుంటారు. ఆయన పరమాత్మ ఆయన భిక్ష పెట్టుకున్నటువంటి 4 రొట్టెలు ఉన్నవిట. ఆ రొట్టెలు కాస్త ఒక కుక్క కాస్త వచ్చి ఆయన ధ్యానం చేసుకుంటే ఆ కుక్క కాస్త పట్టుకుపోయిందిట. పట్టుకుపోతుంటే అమ్మ ఉండండి ఒక్క నిమిషం, కూర కూడా ఉంది, కూడా ఇస్తా అని చెప్పి ఆయన వెంట ఆ కుక్క వెంట రొట్టెలు పట్టుకుపోతున్నా కుక్క వెంట కూర పట్టుకొని మరిగెత్తుకుంటూ వెళ్ళాట. ఎందుకంటే అక్కడ కూడా పరమాత్మను చూడగలిగారు, వాళ్ళు చూడగలిగారు అనమాట. అందుచేత పరమాత్మ భావన అంటే సర్వభూతేషు సంతం ఆత్మానమేశ్వరం. అలాంటి భావనను విడిచిపెట్టి ఎవరైతే భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ, ఈ భావనను విడిచిపెట్టి ఎవరైతే చేస్తారో వాడు భస్మలో హోమం చేసినట్టే సుమా అన్నాడు. కాబట్టి ఇతరుల యొక్క శరీరంలో ద్విషద పరకాయేమా మాననో భిన్న దర్శన. అయ్యా ఎవరన్నా మిమ్మల్ని తిట్టుకుంటున్నారండి అన్నారట మహానుభావుడు అఖండానంద సరస్వతి స్వామి వారు రాశారు. మిమ్మల్ని తిట్టుకుంటున్నారని ఒక స్వామి వారిని ఒకరు అన్నారట. ఆ స్వాముల వారు భక్తుడు పోయి స్వామి మిమ్మల్ని తిడుతున్నారండి అన్నారు. ఎంత అదృష్టం రా అబ్బాయి, మిమ్మల్ని నన్ను తిట్టి ఏం చేశాడన్నాడు. మహా సంతోషపడుతున్నాడండి, మిమ్మల్ని తిట్టివాడు సంతోషపడుతున్నాడండి అన్నాడు. వరే వాడిని సంతోషపెట్టాలంటే వాడిని మన ఇంటికి పిలవాలి, కాడు గడగాలి, దండ వేయాలి, వాడి బట్టలు పెట్టాలి, డబ్బులు ఇవ్వాలి. ఇంత చేస్తే వాడి చివరికినైనా సకల సమృద్ధిరస్తుని వెళ్తాడు. ఇంత ఖర్చు లేకుండా వాడు నన్ను తిట్టి సంతోషపడుతున్నా అంటే నన్ను అప్రయత్న సులభోయం అనుగ్రహమే, ఏమీ ప్రయత్నం చేయలేకుండా నా గురించి వాడు సంతోషపడుతున్నా అంటే ఇంతకంటే ఏం కావాలి రా అబ్బాయి, చాలా సంతోషం, తిట్టుకొని మరీ మంచిది అన్నట్టు. అందుచేత అలాంటి భావన ఉండవలే. ద్విషద పరకాయేమాం మాననో భిన్న దర్శన భూతేషు బద్ధవైరస్య నమనశ్చాంతి మృచ్ఛతి. అది జీవుల యందు బద్ధవైరం కలిగినటువంటి వాడు శాంతిని పొందడు. కాబట్టి అందరి యందు ఆత్మభావన కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే ధన్యుడవుతాడు సుమా అని చెప్పి అన్నాడు. యావన్న వేద సోహ్ది సర్వభూతేషు అవస్థితం. సమస్త భూతములందున్న పరమాత్మని ఎవరైతే తెలుసుకోలేడో అలాంటి భిన్న దృక్కైనటువంటి వాడికి మృత్యువు వస్తుంది అనమాట. భయముల్బణం. మృత్యు అంటే ఏమిటి? జనన మరణాత్మకమైనటువంటి సంసార స్థితి తప్ప ఇంకొకటి కాదు. అథమాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయే దానమానాభ్యాం మైత్ర్యా అభిన్నేన చక్షుషా. కాబట్టి నన్ను ఏ రకంగా తెలుసుకోవాలి అన్నారు. దానమానాదుల చేత, మైత్రి చేత, అభిన్నమైనటువంటి దృష్టి చేత తెలుసుకోవలే. జీవుల్లో అందరికంటే శ్రేష్ఠులు ఎవరయ్యా అన్నారు. అజీవుల కంటే జీవులు గొప్పవి. జీవుల్లో కూడా ప్రాణం కలిగిన వాడు గొప్పవాడు, ప్రాణం కలిగిన వాళ్ళలో కూడా మనస్సు కలిగిన వాడు గొప్ప. వాళ్ళకంటే కూడా ఇంద్రియ వ్యాపారం ఉన్నవాడు గొప్ప. ఇంద్రియ వ్యాపారంలో కూడా స్పర్శ జ్ఞానం కలిగిన వాడు గొప్ప. అంతకంటే రసజ్ఞానము, అంతకంటే గంధజ్ఞానం కలిగిన వాడు, వాటికంటే శబ్దవేత్తలు, రూపవేత్తలు, అన్నిటికంటే 2 పక్కల దంతములు కలిగిన వాడు అన్నిటికంటే గొప్ప. వాటికంటే అనేక పాదములు కలిగిన జీవులు గొప్ప. అంతకంటే 4 పాదాలున్న జీవులు గొప్ప. వాటికంటే 2 పాదాలున్న జీవులు గొప్ప. వాటిల్లో మనుష్యులు గొప్ప. అందులో వర్ణాశ్రమ ధర్మం కలిగిన వాడు గొప్ప. వాళ్లలో కూడా బ్రాహ్మణుడు ఉత్తముడు, బ్రాహ్మణంలో కూడా వేదజ్ఞుడు ఉత్తముడు, వేదం తెలిసిన వాళ్ళు కూడా వేదార్థం తెలిసిన వాడు అంతకంటే అధికుడు. అంతకంటే కూడా అర్ధజ్ఞానం కలిగిన వానికంటే సంశయములు పోగొట్టగలిగిన వాడు గొప్పవాడు. వాడికంటే కర్మాచరణ చేసేవాడు గొప్పవాడు. అంతకంటే కర్మలను కూడా విడిచిపెట్టగలిగి జ్ఞానం పొందినవాడు చాలా గొప్పవాడు అనమాట. అంతకంటే ముక్త సంగస్తతో భూయానదోగ్ధ ధర్మమాత్మన. కాబట్టి నా ఇన్ని జీవరాశుల్లో కంటే ఎవరు గొప్పవాడయ్యా అన్నాడు. మయ్యర్పిత ఆత్మన పుంసో మయి సన్యస్తకర్మణ. నాయందే కూడా యజ్జుహోషి దదాసియత్ యత్ తపస్యసి కౌంతేయ యత్ కరోషి యదశ్నాసి. ఈ రకంగా పరమాత్మ చెప్పినట్టుగా అన్ని పరమాత్మ భావన చేతనే సర్వం పరమేశ్వరార్పణ బుద్ధ్యా ఎవరైతే చేస్తారో అటువంటి వాడు గొప్ప, ఆ జ్ఞాని గొప్ప అని చెప్పి మనసైతాని భూతాని ప్రణమేద్ బహుమానయన్. కాబట్టి నవస్యామి వరం భూతం అకర్తు సమదర్శనాత్. అందరినీ సమానంగా చూడగలిగినటువంటి మహానుభావుడి కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు. ఆయనే ఈశ్వరుడుగా, ఆ ఈశ్వరుడే జీవస్వరూపంగా ప్రవేశించాడని భగవంతుడిని భావన చేయవలే అని భక్తి యోగశ్చ మయా మానవ్ యుదీరిత. అమ్మా, ఇంతకుముందు యోగం గురించి చెప్పాను, అష్టాంగ యోగ విధానము. తర్వాత భక్తి యోగం గురించి చెప్పాను. ఏత భగవతో రూపం బ్రహ్మణ పరమాత్మన. ఇది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపము, ప్రధాన పురుషమైనటువంటిది, అంటే ప్రకృతి పురుషాత్మకమైనటువంటి స్వరూపము అని చెప్పి అన్నారు. అయితే పరమాత్మకి ఎవరైనా నచాస్తికస్య దయిత ద్వేష, పరమాత్మకి ద్వేషించేవాడు, ప్రేమించేవాడు అని బంధువుని కానీ ఈ రకమైనటువంటి భేదబుద్ధి ఉండదు. పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే, ఇంతకు ముందు వచ్చింది భీషాస్మాద్వాత పవతే అనేటువంటి ఈ మాటలు, పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే వాయువు వీస్తూ ఉన్నది. పరమాత్మ అనుగ్రహం చేత సూర్యప్రకాశ, పరమాత్మ చేతనే మృత్యు భయపడటము,
పరమాత్మ భయం చేతనే మేఘములు వర్షించడం కానీ నక్షత్రములు ఉదయించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నవి. వనస్పతులు ఇవన్నీ కూడా పుష్పించడం ఫలించడం కూడా అన్ని కూడా. అన్నిటికంటే జగన్నాథ పండితుడు గారు ఒకటి చెప్పాడు, నాయన నీకు ఏ కాయ అంటే ఇష్టం, ఏ పండు అంటే ఇష్టం అన్నాడు. నాకు పత్తి పండు అంటే మహా ఇష్టం అయ్యా అన్నాడు. ఎవరన్నా యాపిల్ కాయనో అదోనో ఇదోనో అంటుంటారు. జగన్నాథ పండితుడు గారు నీకు ఏం కావాలి అన్నాడు. నాకంటే నీరసమైన అంటే రసము లేని పత్తి పండు అంటే నాకు ఇష్టం అన్నాడు. ఏం చేస్తుందయ్యా ఆ పత్తి పండు అంత ఇష్టం ఏమబడుతున్నావు అన్నాడు. అంటే నాయన ఈ పత్తి పండు దారమై దారములు కొన్ని కలిసి బట్టయి ఆ బట్ట ఇతరుల యొక్క గుహ్యస్థానాల్ని బయటపడకుండా కప్పివేసి రక్షిస్తుంది, మాన సంరక్షణ చేస్తుంది. అందుకోసం నాకు అది ఇష్టం అన్నమాట. అందుకని నీరసాన్యపి శోభంతే కార్పాసస్య ఫలానిమే, రసహీనములైనప్పటికీ కార్పాస ఫలములు పతిపండు నాకు మహా ఇష్టమయ్యానడు. అంటే ఏషాం గుణమయం జన్మ. గుణము అంటే దారము, గుణం అంటే చాలా గుణం కలిగిందనమాట. అంత నీరసంగా ఉన్న ఎంత గుణంగా ఉంటవి అంటే వాటిలో పరేషాం గుహ్యగుప్తయేనన్నాడు. అందుచే కవుల యొక్క ఆలోచన విధానం వాడు చెప్పడం అనమాట. ఇవన్నీ కూడాను ఆ ఔషధి వనస్పతులన్నీ కూడాను ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేతనే బద్ధమై ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే పుష్పించడం భరించడం ఇలాన్ని జరుగుతుంటవి. అందుచేత ఆయన లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం గుణాభిమాననో దేవా సర్గాదిషు. ఈ శరీరం తయారవడం ఆ సప్త సంబంధమైనటువంటి స్వరూపంతో ఉన్నట్టుంది. అది ఏమిటంటే అంటే మహత్తత్వము అహంకారం ఇవన్నీ కూడా ఒకటితో కూడుకున్నటువంటి సప్తావరణ సంయుతమైనటువంటి ఈ దేహం అంతా కూడా పరమాత్మానుగ్రహం చేతనే తయారవుతుంది. కాబట్టి సహ అనంత అంతకర కాల అనాది ఆదికృతు అవ్యయ జనంజనేన జనయన్ మారయన్ మృత్యునా అంతకం. నాయన ఈ జీవరాశినంతటినీ ఒకళ్ళ చేత ఒకరిని పుట్టింపజేస్తూ ఒకళ్ళ చేత ఒకరిని గిట్టింపజేస్తూ పరమాత్మ ఇంత లీల ప్రదర్శిస్తుంటాడు. తల్లి గ్రహించావా అమ్మా? ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకోనత్రింశోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. ఇక ఇప్పటిదాకా పరమాత్మ భావన కలిగిన వాని యొక్క ఉత్తమ గతి గురించి చెబుతూ ఇప్పుడు చెప్తున్నారు కపిల మహర్షి. తస్యైతస్య జనోనోనం నాయం వేదోర్విక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలి యం యమర్థం ఉపాదత్తే దుఃఖేన సుఖహేతవే తంతం ధునోతి భగవాన్ పుమాన్ చోచతి యత్కృతే. ఆయన ఈ పరమాత్మ యొక్క స్వరూపము అది తెలుసుకోవలే. పరమాత్మ చేత ప్రేరేపించినటువంటి వాడు ఎలా ఉంటాడయ్యా అని వాయోరివ ఘనావలి అని అంటే ఏ విధంగా అయితే బలవత్తరమైనటువంటి గాలి చేత ఏ విధంగా మేఘములు కొట్టబడతావో ఆ రకంగా బలవంతమైనటువంటి కాలము యొక్క ప్రేరణ చేత ఈ అనేక జన్మల్లో ఈ జీవుడు ప్రవేశించిన వాడై తెగ తిరుగుతూ ఉంటాడు. ఆ తిరగటంలో యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతి. అధ్రువమైన చంచలమైనటువంటి అస్థిరమైనటువంటి దేహము ఆ దేహంతో కూడుకున్నటువంటి వాడై ఆ దేహం చాలా స్థిరమనుకొని మోహం చేత గృహక్షేత్ర వసూల్ని అనగా ఇల్లు వాకిలి పొలము ఇవన్నీ కూడా పెట్టుకొని వాడు ఏం చేస్తుంటాడు అంటే ఈ సంసారంలో ఏ జన్మను ఎత్తుతూ ఉంటాడో అక్కడ ఆ రకమైనటువంటి సంతాన సుఖాన్ని పొందుతున్నట్టుగా ఉంటాడు తప్ప నిర్వృత్తి విరజ్యతే. వాడి పొరపాటును కూడా వైరాగ్యం రాదు. వైరాగ్యం రావాలంటే ఎంతో అదృష్టం ఉండవలే. నరకంలో ఉన్నవాడు కూడా నరకానుభవాన్ని పొందుతూ కూడా మధ్యలో వాడికి అనేక బాధ పడుతుంటే ఒరే ఇక్కడి నుంచి రా అంటే కూడా ఇక్కడ అలవాటు పడ్డాను కదా అన్న పరిస్థితే ఉంటుంది తప్ప అక్కడ ఉన్నవాడు కూడా అనమాట అలాంటి దుస్థితే ఉంటుందిట. నరకస్థోపి నారక్యాం నిర్వృతౌ సత్యాన్ దేవమాయా విమోహిత దేహం వై నపుమాంస్త్యక్తుమిచ్చతి. ఆ నారకీయ శరీరం ఇస్తారు వాడికి. నారకీయ శరీరం ఇచ్చి బ్రహ్మాండంగా ఒక వేపు బాణలో పడేసి వాడు బంగాళదుంపలు వేపినట్టు వేపుతున్నా సరే వాడు అందులో ఉండి ఆ దేహం విడిచిపెట్టమంటే వాడు విడిచిపెట్ట ఆ యాతనాదేహాన్ని అనుభవిస్తూ దాన్ని విడిచిపెట్టడానికి ఇచ్చపడేటవాడు. ఆ దుర్దశ ఉంటుంది నాయన. అంతచేత కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయ. ఈ రకంగా సందహ్యమాన సర్వాంగ సమస్త శరీరము తగలబడిపోతున్నా కానీ వాడు ఆత్మానం బహుమన్యతే. ఆ శరీరం చాలా బాగా ఉంది అని అనుకుంటాడు. అందుచేత వాడు ఏం చేస్తాడు? ఆక్షిప్తాత్మేంద్రియ ఇంద్రియ స్త్రీణాం అసతీనాంచ మాయ. సంసారంలో స్త్రీల యొక్క అసతీనాంచ మాయయా అని భాగవతంలో మొత్తం చెప్తారు. ఆడవాళ్ళంటే ఏమిటి అని ఇల్లుందనుకోండి అది ఏమిటంటే 2 చోట్ల ఉపయోగించారు మొత్తం భాగవతంలో. నేను పరిశీలించి మళ్ళీ ఏమైనా మర్చిపోయానో తెలియదు కానీ అంగనాశ్రమం జహ్యంగనాశ్రమం ఆయన చెప్తారు. అంగనాశ్రమం జహి ఇళ్ల యొక్క ఆడవాళ్ళ యొక్క ఆశ్రమాలు విడిచిపెట్టరా అన్నారు. ఆడవాళ్ళ ఆశ్రమాలు అంటే ఏంటి? ఇళ్లే ఆడవాళ్ళ ఆశ్రమాలు. ఎవరైనా ఇల్లాలు అంటారు తప్ప ఇంటాయన అంటే కలుపుకుంటే వచ్చింది తప్ప వాస్తవంగా ఇంటాయని కాదు. మగవాడికి ఇల్లు లేనే లేదు. అయితే వాడు అరణ్యంకి వెళ్ళటం తప్ప అంతకంటే వేరు గతి లేదు. ఇల్లు ఎవరిది అన్నారు? అంగనాశ్రమం. అంగనల యొక్క ఆశ్రమం అనమాట. వాడి తాలూకు విధానం. ఉండమంటే ఉంటాం లేకపోతే లేచిపోవటం, ఇంతకంటే వేరు గతి లేదనమాట. అందుచేత స్త్రీల యొక్క అసతీనాంచ మాయయా రహోరచితయాలాపై శిశూనాం. వాడు సంసారంలో ఎలా పడతాడైనా ఆడవాళ్ళు అత్యంత అనుకూలంగా ఉన్నారనుకోండి, ఇంట్లో ఆడవాళ్ళు బాగా చెప్తున్నారండి
ఒకసారి పండరీపురంలో తుకారాము తర్వాత ఏకనాథుడు అని ఇద్దరు మహానుభావులు ఇద్దరు ఒక చోటు వచ్చారు. ఆ పండరీపురంలో పండరీనాథుడి దగ్గరికి ఇప్పుకుంటున్నారు వాడిద్దరు. ఆయన ప్రార్థన అయింది, ఈయన ప్రార్థన అయింది. స్వామి, ఎంత అదృష్టవంతుడిని నేను. నా భార్య, ఆయన చెప్తున్నాడు తుకారాం అంటాడు, నా భార్య నాకు మహా ప్రతికూలురాలు. ఆ ప్రతికూలురాలైనటువంటి చెప్పిన మాట వినని భార్యనిచ్చి నన్ను అనుగ్రహించావు స్వామి. ఆమె నా మాట చెప్పిన మాట వినకపోవడం చేతనే కదా నాకు వైరాగ్యం కలిగి నీ భక్తిని పొందగలిగాను. కాబట్టి ఆ భార్య నా ఇచ్చినా కానీ నాకు మహా సంతోషంగా ఉంది స్వామి అని చెప్పి ఈయన అనుకుంటున్నాడు. ఏకనాథుడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, స్వామి ఎంత అనుగ్రహించావు స్వామి. చెప్పిన మాట వినే భార్య ఏం చెప్తే అది చేస్తుంది. నేను అడక్కముందే ఆ పుష్పాలన్నీ తీసుకొచ్చి పెడుతుంది. ఇంత అనుకూలవతి భార్యని ఇవ్వబట్టే కదా స్వామి నేను ఈ రకంగా పూజ చేసుకుంటున్నాను అనుకుంటున్నారు ఆయన. ఒక్కొక్కడికి ఒక్కొక్క భావన ఉంటుందన్నమాట. ఇక్కడ అది సతుల యొక్క మాటలు. ఇది అసతీనాంచ మాయయ. అసతీనామంటే స్త్రీల తాలూకు మాయ ఒకటి ఉంటుందిట. దీనికి మోహపడిపోతుంటాడు పురుషుడు. ఇంకా ఏమిటి, శిశువునాం కలభాషణాత్. చిన్న చిన్న పిల్లలు నాన్న నాన్న అని మాట్లాడుతుంటే మా వాడికి మాట వచ్చిందని బ్రహ్మాండంగా చెప్పుకుంటుంటాం. మాటలు వచ్చిన కాదు పలకలు పంచి పెట్టుకుంటుంటాం. ఇవి ఆ కలభాషణకి పడిపోతుంటాడు. గృహేషు కూటధర్మేషు. మహా ఇష్టం అండి ఈ పదప్రయోగాలంటే నాకు. ఎందుకంటే ప్రపంచం చూస్తుంటాం కానీ అసారత బుద్ధిని పొందడానికి. గృహం అంటే ఏమిటి అన్నారు, కూటధర్మం అండి అన్నాడు. కూటధర్మం అంటే ఏమిటి, తండ్రి గారికి తెలియకుండా తల్లి గారు, తల్లి గారికి తెలియకుండా కూతురు గారు, కూతురు గారికి తెలియకుండా కొడుకు గారు, వీళ్ళకి తెలియకుండా వాళ్ళ అల్లుడు గారు, వీళ్ళందరూ కూడా ఒకడికి తెలియకుండా ఒకడు లౌక్యాన్ని ఉపయోగిస్తుంటారన్నమాట. అంటే అందరూ కూడా కూటధర్మమే తప్ప ఎవడన్నా నిష్కపటంగా ఒకడితో మాట్లాడుకునే లక్షణం ఉంది అన్నాడు. కలిలో లేనే లేదు. కలిలో ఎవరయ్యా అదృష్టవంతుడు, ఎవరు పోయాడాడో వాడు అదృష్టవంతుట. అందుకు ధన్యాయే మృత నరాహ అన్నారన్నమాట. అందుచేత గృహేషు కూటధర్మేషు దుఃఖతంత్రేషు అతంత్రిత కుర్వన్ దుఃఖ ప్రతీకాన్ సుఖవన్ మన్యతే గృహే. కాబట్టి దుఃఖ ప్రతీకారం చేస్తూ వాడు ఏం చేస్తుంటాడు అంటే చాలా సుఖంగా ఉంటున్నాను అంటే వాడు పొందేటువంటి ఆపాత సుఖం కొరకు వచ్చే ప్రతిబంధాలను పోగొట్టుకొని ఈ ఆపాత సుఖాన్ని పొందడానికి అనేక ప్రయత్నాలు చేసి నేను చాలా సుఖంగా ఉన్నాను అనుకుంటాట. అందుచేత అది డబ్బు చేత సంపాదించుకొని దాని చేత ఇటు అటు చాలా హింసపడుతూ అనేక రకములుగా బాధపడుతూ ఉంటాడు. ఆ బాధపడి కొద్దిపాటి సుఖం కోసం ఇంత కష్టపడుతూ ఉంటాడు. అంది శేషముకు అని రకంగా లోభం చేత కొట్టబడినటువంటి వాడి బలహీనుడైపోయి ఇతరుల కొరకు భార్యాబిడ్డలని చెప్పి అనాత్మ స్వరూపమైనటువంటి స్వరూపం కొరకు ఆ రక్షణ కొరకు మహాప్రయత్నం చేస్తుంటాడు. కుటుంబాన్ని పోషించడానికి వాడు సమర్థుడు కాకపోయి భాగ్యహీనుడవడం చేత వాడు చేసే ప్రయత్నాలని వృధా అయిపోతుంటే సంపద లేక విహీనమైనటువంటి స్థితిలో సంపద లేనటువంటి వాడై దీనుడైపోయి వాడు కాస్త నిశ్వాసలు విడుస్తూ బాధపడుతూ తన కుటుంబాన్ని పోషించలేనటువంటి స్థితిలో ఉంటూ ఆ భార్యాబిడ్డలంతా కూడాను ఏమయ్యా ఈ మాత్రం సంపాదించలేవా అని చెప్పి వాళ్ళంతా నిరాదరణగా చూస్తూ ఉంటారు. నాత్రియంతే యథాపూర్వం. వాడు కాస్త ముసలివాడయ్యేసరికి వాడిని ఎలా చూస్తారయ్యా అన్నారు. కీనాశా ఇవ గోచరం. ముసలి ఎత్తును చూస్తే ఏ విధంగా ఉపయోగించదు కదా అని దానికి పెద్దగా గడ్డి పెట్టకుండా విశ్రవతలు పారేస్తారో ఆ రకంగా తత్రాపి ఇంత వాళ్ళు అంతకాలం వాడు పోషించి పెంచి ఇంత చేసి పెట్టినా కానీ వాడిని ఆదరంగా చూడకుండా ఉంటే వాడు ఎవరన్నా చుట్టాలు వస్తే తాతయ్య బాగున్నావా అంటే బాగున్నారా, అమ్మమ్మ ఎంత చేస్తుందిరా, నాకు మామయ్య వాడు ఎంత చేస్తారా, ఎంతో చాలా బయట వాళ్ళతో చెప్పుకునేటప్పుడు అందరూ నేను చెప్పిన మాట వింటారు, నాకు మహోపకారం. ఈ మాట వాళ్ళు వినకుండా ఇంకో మాట అంటే ఈ పెట్టే ఒక పూట కూడా భోజనం ఉండదు. అందుచేత వాడు ఏం చేస్తుంటాడంటే వాడు కూటధర్మము ఈ రకంగా చేస్తూ ఉంటాడు అనమాట. తత్నాపి అజాత నిర్వేద. ఇంత అవమానంగా భార్య వాడు ముసలివాడని ముసలాయన ఏం చేస్తున్నాడో చూడరా. భార్య కూడా భర్తను పట్టుకొని అనే రోజులు ఇవి ఉన్నవి విన్నాం కాబట్టి చెప్తున్నాం. అందుచేత అజాత నిర్వేద భ్రియమాణ స్వయంభృతై జరయా ఉపాత్త వైరూప్య. ముఖం ముసల్సల్తనం చేత ముఖంలో ముడతలు వచ్చిపోయి ఆ రకంగా మరణాభిముఖో గృహే. ఇంట్లో చావుకు సిద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడాను అవమానం చేస్తుంటారు. వాడిని ఎలా చూస్తుంటారని గృహపాలయివ. కావలి కుక్క ఉంటుందే, కుక్కను చూసినట్టు చూస్తుంటారు. అయినప్పటికీ కూడా వాడు కాలక్షేపం చేస్తుంటాడు. ఆ సందర్భంలో ఎలా ఉంటాడు అన్నాడు. కళ్ళు తేలవేసి మరణాసన్నుడైనటువంటి మనము ఆసన్న మరణుడై ఉంటాడు. కఫం చేత ఆ సమృద్ధమైనటువంటి స్వరూపం కలిగిన కాశశ్వాసల చేత బాధపడుతూ ఉంటారు. కంఠంలో గురగుర ధ్వని వస్తుంటుంది. అయినా విడిచిపెడతాడా మమకారం అహంకారం విడిచిపెట్టనే పెట్టడం. వాచ్యమానోపి పలుకు అని అంటుంటారట. పలుకు అంటే వాచ్యమానోపి నబ్రూతే కాలపాశవ సంగత. మృత్యుస్థిలో ఉంటారన్నమాట. డోంగ్రే మహారాజ్ అని భాగవతం చెప్తుంటే మహానుభావుడు అండి. ఆయన ఒక కథ చెప్పారు. ఆయన శరీరంలో ముసలితనం వచ్చినా ముసలితనం రాదేమిటి దేనికయ్యా అన్నాడు. ఆశకి మాత్రం అభిమానాలకి వీటికి మాత్రం ముసలితనం రాదు. వాడు చచ్చేదాకా కూడా అలాగే ఉంటాడు. ఉదాహరణ ఏమిటంటే ఒక పెద్ద సంపన్నుడు వ్యవసాయం చేసి కోట్లు సంపాదించాడు. సంపాదిస్తుంటే ఆయన కాస్త చివరికి ఒకసారి ఆయనకి మాట పడిపోయింది. మాట పడిపోతుంటే అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పాలనుకుంటే 2 3 కొడుకులు ఉన్నారు.
వాళ్ళకేమిటంటే డబ్బు దాచిందంతా చాలా వరకు చెప్పాడు. వాడు ఏదో మాట్లాడదలుచుకున్నాడు. ఆ మాట్లాడదలుచుకున్నటువంటి చెప్పలేకపోతున్నాడు. కొద్దిగా డాక్టర్ 4 రూపాయలు ఖర్చు అయినా సరే మహా అయితే ఓ 1000 రూపాయలు అవుతుంది. తక్కువ ఒక 2 నిమిషాలు మాట్లాడిస్తే ఆ 2 నిమిషాల్లో నాన్న నువ్వు చెప్పదని చెప్పుంటే ఆ మిగతా బ్యాంకులో బ్యాలెన్స్ చెప్తాడేమో అని వాళ్ళ ఆశ వేస్తే వెంటనే వాడిని పిలిపించి డాక్టర్ గారు పిలిపించారు. గొప్ప ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇవ్వగానే వెంటనే ఆయన మాట్లాడుతున్నాడు. ఒరే ఎదురుకుండగా మేక గడ్డి వేస్తే తినేస్తున్నదిరా, మన గడ్డి పోతున్నదిరా అని టక్కుని చచ్చిపోయాడు వాడు. అంటే చూడండి ఎంత చనిపోయేటప్పుడు కూడా ఏ భగవన్నామో నారాయణ నామో లేకపోగా ఎదురుగుండగా మేక కాస్తే కొద్దిగా గడ్డి తింటున్నది వాళ్ళది. ఆ గడ్డి అది తింటున్నదని చెప్పి వాడు చచ్చిపోయాడు. అయ్యా మన స్థితిలో కూడా ఏవం కుటుంబ భరణే వ్యాపృతాత్మ అజితేంద్రియ, కుటుంబాన్ని పోషించే దృష్టిలో వాడు ఏ భగవన్నామం లేనే లేదు వాడికి. మ్రియతే రుదుతాం స్వానాం, ఏడుస్తూ ఉంటారు వాళ్ళ కూడా. యమదూతలు వచ్చి వాడిని తీసుకువెడుతూ ఉంటారు. నాయన అందుకోసం జైమిని మహర్షి అతి భీషణ కటుభాషణ యమకింకర పటలి కృతతాడన పరిపీడన మరణాగమ సమయే ఉమయాసహ మమ చేతసి యమశాసన నివసన్ హరశంకర శివశంకర హరమే హర దురితం. నాయన ఆ మృత్యుకాలంలో యమదూతలు వచ్చి ఒరే పుణ్యం చేశావా, రామనామ స్మరణ చేశావా, భవనామ స్మరణ చేశావా, ఏం చేశారా అని చెప్పి వాడిని తిట్టుకుంటూ ఇలాంటి మూర్ఖుని దుర్మార్గుని తీసుకువెళ్ళవలసి వస్తుంది అని చెప్పి వాడు కొడుతూ తీసుకుంటుంటే, స్వామి నువ్వు దయచేసి ఆ క్షణంలో రా స్వామి, నువ్వు ఒక్కడివి రావద్దు, వస్తూ అమ్మవారిని వెంట పెట్టుకురామా. ఉమయాస మమ చేతసి యమశాసన నివసన్. అమ్మవారు వస్తే ఏమండి పోని మూర్ఖుడు వాడిని అనుగ్రహించండి అని చెప్తుంది ఆమె. నువ్వు ఒక్కడు వచ్చావనుకో అప్పుడు కఠినంగా ఉంటే నేనేం చేతున్నా కనుక అందుచేత ఉమయాస మమ చేతసి యమశాసన నివసన్ హరశంకర శివశంకర హరమే హర దురితం అన్నారు. అందుచేత ఆ పరమాత్మ యొక్క భావన చేసుకోవలే. యమదూతలు వచ్చి ఎప్పుడైతే భయంకరమైన రూపంతో తీక్షణంగా చూస్తూ ఉంటారు, భయపడిపోతుంటాడు. ఆ భయపడుతూ వెడుతూ మలమూత్రోత్సర్జన చేసి కూడాను చనిపోయేవాడు ఉంటారు కొంతమంది. ఆ స్థితి కూడా ఉంటుంది. అప్పుడు వాడిని ఏం చేస్తారో ఆయన తీసుకెడతారు. యాతనాదేహం ఒకటి ఇస్తాడు, బట్టలు మార్చి కొత్త బట్టలు కట్టినట్టుగా అనమాట యాతనాదేహం. ఈ స్థితిలో యాతనాదేహంలో ఉన్న గొప్పదనం ఏంటంటే ఎన్నిసార్లు ముక్కలైనా ఆ దేహం మళ్ళా వేదన అనుభవిస్తూ అలాగే ఉంటుంది, మళ్ళా కలిసి ఉంటుంది. ఇది అనుభవించడమే. ఎన్ని సంవత్సరాలు అన్నారు మార్కండేయ పురాణంలో చెప్పారు. ఏదైనా మహాపాపాలు చేస్తే వాడు ఏం చేస్తారన్నారు. ఏం లేదండి, తప్తవాలు కానుంది అంటే బాగా కాలిపోయినటువంటి ఇసుక ఉంది. ఆ ఇసుకలో కాలు పెట్టామనుకోండి, ఆ కాలు పెడితే మోకాల దాకా దిగిపోతే పెద్దగా అయ్యేదేం లేదండి. ఆ చర్మ పోతుంది, మాంసం పోతుంది, మేధస్సు పోతుంది, మధ్య పోతుంది, ఎముకలు మాత్రం కూడా కరిగిపోతుంటాయండి. అది ఒక్కసారి అడుగు పెడితే ఇలా ఎంత దూరం నడవాలండి అని పెద్దగా ఏం లేదండి, ఒక 100 మైళ్ళు నడవాలి, అంతకంటే లేదండి. 100 మైళ్ళు. ఈ కాలు ఎత్తి ఇంకో కాలు పెట్టడానికి ఎంత పడుతుంది అన్నాడు. ఈ కాలు పెట్టి ఆ కాలు పెట్టడానికి ఒక 50 సంవత్సరాలు పడుతుంటాయి. అప్పటికి కానీ లేవదనమాట. అంత వేదన అనుభవించినటువంటిది. అలాంటి దాన్ని అప్పుడు చివరికి యమధర్మరాజు అంటాట, పోన్లేరా ఒక 50 మైళ్ళు నడిచిన తర్వాత వదిలేయండి అంట. డిస్కౌంట్ అంటుంటారే మనకు. 50 సంవత్సరాలు 50 మైళ్ళు నడిచిన తర్వాత వదిలిపెట్టేయండి అంటాట. మార్కండేయ పురాణంలో రాస్తారు ఈ మాట. మ్రియతే రుదతాం స్వానాం ఉరువేదనాయ అని ఆ రకంగా మాతయో నిర్భిన్న హృదయ తర్జయర్జాతవేపథో. వాడు మహా భయపడతారు. అందుచేత వాడు ఆకలి తప్పికల చేత పీడితుడినటువంటి వాడే ఉంటాడు. ఆ రంగా బాధపడుతూ తప్తవాలుకల్లో నడుస్తూ కృచ్ఛ్రేణ పృష్ఠే కషయాచి తాడిత నడు అని పెట్టి కొడతారన్నమాట. కొడితే కొంత దూరం తర్వాత వాడు కింద పడుతూ ఏడుస్తూ మూర్ఛపోతూ లేస్తూ మళ్ళా తీవ్రమైన వేగంతో పరమాత్మ యమధర్మరాజు తీసుకెళ్తాడ. యోజనానాం సహస్రాణి 99 99,000 యోజనల్ని ఒక 3 ముహూర్తాల్లో తన లోకానికి తీసుకొచ్చేస్తారన్నమాట. అంటే ఇక్కడి నుంచి అంత దూరంలో ఉంది, అక్కడ తీసుకుపోతారట. వాడికి అక్కడి నుంచి ఆ శరీరాన్ని తగలబెట్టడం వాడి పాపాలకు అనుకూలంగా వాడి మాంసాన్ని వాడే గట్టిగా కొరుక్కొని తినేటటువంటి స్థితి కూడా ఆత్మమాంస అదనం. వాడి యొక్క మాంసాన్ని వాడేటటువంటి స్థితి జీవతశ్చ అంతరాభ్యుద్ధార అని చెప్పి స్వగృద్ధై యమసాధనే. అక్కడ దివ్యమైనటువంటి ఆ తీక్ష్ణమైనటువంటి దంతములు కలిగినటువంటిది ముక్కు కలిగినటువంటి పక్షుల చేత పొడవబడినటువంటి వాడై ఈ రకంగా కృంతనం శరీరాన్ని చీల్చడం కానీ అవి ఏనుగుల చేత తొక్కించడం ఇలాంటివన్నీ గిరిశృంగేభ్య పాతనం పర్వతాల నుంచి కింద పడవేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు నాయన. ఇది పురుషుడు గాని స్త్రీ గాని ఈ రకమైనటువంటి దోషముల చేత పొందేటువంటి స్థితి ఇది నరకము స్వర్గము అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. పుణ్యం తాలూకు ఫలము విలక్షణంగా ఉంటుంది తల్లి. ఇది చెప్పాను. ఇవి యాతనములు, నరకయాతనలు ఇక్కడ కొన్ని చెప్పాను. ఈ రకంగా నరకయాతనకు కారణభూతమైనటువంటి సంసారమునందు ఎవడైతే ఆసక్తి కలిగి ఉంటాడో, ఉదరంభరుడై ఉంటాడో, భగవన్నామ విముఖుడై ఉంటాడో, భగవద్భక్తి విముఖుడై ఉంటాడో, సజ్జన సేవా పరాయణుడు కాకుండా ఉంటాడో వాడు ఇహ ఉభయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం
ఇలాంటి ఫలాన్ని పొందుతాడు. ఒక్కడు మాత్రం ఏక ప్రపద్యతే ధ్వాంతం హిత్వేదం సకలేవరం కుశలేతరపాధేయ భూతేద్భుతద్రోహేణ యద్భృతం. ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి ఎలాంటి వాడయ్యా అన్నాడు, కుశల ఇతర పాధేయ అని. అంటే ఏదైనా పాపం చేసుకొని అటువంటి వాడు అది మార్గాన్ని వెంటబెట్టి పెడతాడనమాట. వెళ్ళేటప్పుడు మనం దారిభత్యం అంటుంటాం. దారిభత్యం అంటే ఏమిటి అంటే మధ్యలో ఏదైనా తినడానికి ఏదైనా తీసుకెళ్తాం. అలాగే ఇక్కడ ఎవడైతే ఇతర జీవులను బాధపెట్టి హింస పెట్టి దాని తాలూకు ఒక పాప ఫలాన్ని మూట కట్టుకొని అది దారిభత్యం కింద తీసుకువెడతాడే వాడు పొందే కష్టం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అని చెప్పి కేవలేన అధర్మేణ కుటుంబ భరణోత్సుక యాతి జీవ అంధతామిశ్రమం. కేవలం అన్యాయం చేతనే ఇతరులను బాధపెట్టి తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలని అనుకున్నవాడు ఉంటాడే వాడు ఈ రకమైనటువంటి దుస్థితిని పొందుతాడమ్మా. అంధతామిశ్రము తామిశ్రము ఇలాంటివన్నీ అధస్థాన్ నరకలోకాన్ని పొందుతాడు. కాబట్టి ఈ యాత్రలన్నీ కూడాను క్రమక్రమంగా ఈ స్థితిని పొందుతాడు. మళ్ళా పోయినవాడు మళ్ళా పుట్టవలసిందే. ఆ పుట్టే విధానం కూడా ఉందమ్మా అని చెప్పి చెప్తున్నారు. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే కర్మ విపాకో నామ త్రింశః. హరయే నమః హరయే నమః హరయే నమః. శ్రీ భగవాన్ వాచ కర్మణ దైవనేత్రేణ జంతుర్దేహోపపతయే శ్రియా ప్రవిష్ట కోదరం పుంసోరేత కణ శ్రేయ. ఛాందోగ్య ఉపనిషత్తులో ఒక మాట చెప్పారు. ఇదే కథ వరుస వస్తున్నది ఇక్కడ. ఆయన ఈ లోకంలో దేవాలయాలు కట్టించి తటాకములు కట్టించి అనేక దాన ధర్మాదులు చేసి ఇలా చేసినటువంటి వాడికి ఎటువంటి గతి వస్తుంది అని. ధర్మం చేయటము దానం చేయటం అంత సులభ విషయాలు కాదు. దానం చేయాలంటే ఏమిటి, ధర్మరాజు ఒక హృదయం గజ 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 వణికిపోయాట. ఎందుకంటే అందులో భాగవతంలో ముందు ప్రథమ స్కంధంలో వచ్చింది. ఏమనంటా అంటే అర్జునుని నాయన ఎవరికన్నా ఇస్తానని ఇవ్వకుండా ఏమన్నా చేశావుట్రా అని అంటారు. మరి నువ్వు ఎందుకు ఇలా మొహంతా మార్చుకొని ఉన్నావు, ఎవరికన్నా ఏదన్నా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏమన్నా ఉన్నావా అని అంటారు. ఎందుకు అంటే దానికి రాశారు అక్కడ వ్యాఖ్యానం రాదు. ఒకప్పుడు ధర్మరాజు దగ్గరికి ఏదో యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఒక బ్రాహ్మడు వచ్చి అయ్యా నాకు ఏదైనా ఇప్పిస్తారా అని అడిగారట. ఆయన మనసు చికాకుగా ఉంది. అయ్యా రేపు రండి అని అన్నట్ట. రేపు తప్పకుండా ఇస్తాను రేపు రండి అని అన్నట్టు. ఆయన చికాకులో ఉన్నాడు పాపం. అంటే వెంటనే భీముడు అది చూసి ఒక గంట ఉంది, ఆ గంట మోగించాట. ఆ గంట ఏ గంట అంటే ఎవరైనా భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు వస్తే ఆ గంట కొడతారట, లేదా కృష్ణ పరమాత్మ వస్తే గంట కొడతారట. అర్ధరాత్రి జరిగింది, సుమారు రాత్రిపూట జరిగింది ఇది. కృష్ణ పరమాత్మ చెప్పా పెట్టకుండా వచ్చాడేమో అని ధర్మరాజు ఆ గంట నాయన బావ వచ్చాడు రా అని అన్నారు. బావగాదన్నయ్య అని. ఎవరన్నా త్రికాలజ్ఞుడైన పురుషుడు వచ్చాడా అన్నారు. ఇంత తప్ప ఇంకో మూడో విషయంలో కొట్టరు అది ఆ గంట. అంటే త్రికాలజ్ఞుడైన పురుషుని చూచానన్నయ్యా అందుకోసం కొట్టాను గంట అన్నారు. ఎవరు అంటే నువ్వే అన్నయ్యా, నేనెందుకు రా అన్నారు. రేపు మీరు బతుకుతారన్న సంగతి మీకు తెలిసిపోయిందిగా, రేపు ఇస్తా అన్నారు కదా. మీరు బతకడం కాదు, ఆయన కూడా బతుకుతాడని మీరు చెప్పారు, నమ్మకంతోనే కదా రేపు ఆయన రమ్మన్నారు. కాబట్టి ఆయన రేపు ఉంటాడన్న సంగతి మీకు తెలిసిపోయింది, మీరు కూడా రేపు ఉంటారన్న సంగతి మీకు తెలిసిపోయింది. మీకు ఇంత భవిష్యత్తు తెలిస్తే ఇక మిమ్మల్ని చూసి నేను గంట కొట్టాను. గజ గజ వణికిపోయాడు. ఆ మహానుభావుని బిరబిర పిలుచుకొచ్చారు, కాళ్ళ మీద పడి ఆ డబ్బులు కాస్త ఇచ్చేసి నమస్కారం చేశాడు. ఎందుకంటే రేపు నేనుండొచ్చు ఉండకపోవచ్చు, ఒకవేళ నేను కృష్ణ పరమాత్మ కృప చేత ఉన్నా మీరుండొచ్చు ఉండకపోవచ్చు, అది ప్రమాదం. అందుచేత ఇచ్చేశాను స్వామి అని అన్నారన్నమాట. అందుచేత చెప్తున్నారు ఇక్కడ. అయితే అలాంటి పరిస్థితిలో దాన ధర్మాదులు చేసిన వాడు దేవాలయాలు కట్టినటువంటి వాని స్థితి ఏమిటయ్యా అన్నాడు. నాయన దివ్యమైనటువంటి చంద్రయాన మార్గం ద్వారా వెళ్ళి ఒక దివ్యమైనటువంటి లోకాల్లో పొంది స్వర్గాది లోకాల్లో భోగాలను అనుభవించి ఆ తర్వాత వాడు కిందికి వచ్చేస్తాడు. ఆయన నీ సుఖం తాగులకు ఆ కాలం అంతా అయిపోయింది, నువ్వు రేపు బయలుదేరి వెళ్ళవలసింది అన్నారు. అనేసరికి వాడు కాస్త నీరైపోతాడు. నీరైపోయి ఏమవుతాడు, ఒక బిందువు అయిపోతాడు. ఆ బిందువు ఎక్కడ పడతాడు, ఒక మేఘంలో పడతాడు. ఆ మేఘంలో ఆ బిందువు స్థిరమై ఉంటుంది. అది ఎప్పుడో ఒక వర్షకాలంలో వర్షించి పడుతుంది. ఆ పడి ఎక్కడ పడుతుంది అన్నాడు, ఒక సస్యంలో పడుతుంది, అంటే ఒక పైరులో పడుతుంది. ఆ పైరులో నుంచి ఆ బిందువు తాలూకు శక్తి ఒక గింజలోకి వస్తుంది. ఆ గింజలో ప్రవేశిస్తే ఆ గింజ తిన్నటువంటి పురుషుడు అది అన్నం చేసుకొని తింటే వాళ్ళలో ఒక రేతకణంగా ఉంటుంది, ఒక వీర్యకణంగా. ఆ వీర్యకణం వాడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ కణం ద్వారా ఒక జీవుడు పుడతాడు. ఇక్కడ ఆ జీవుడు పుట్టి వాడు కాస్త మళ్ళీ పెద్దవాడు వాడు మనిషి అవుతాడన్నాడు. ఇక్కడ శంకర భగవత్పాదులు వారు కొన్ని యుక్తులు ఆనందగిరిలో కూడా ఉన్నది. ఇది గనక ఎవరన్నా ఒక ముసలివాడు తింటే పరిస్థితి ఏమిటి అన్నారు. ఇక వాడికి పెళ్లి లేదుగా. ఆ తర్వాత వాడు చనిపోతాడు. వాడు చనిపోయినా వాడి శరీరంలో ఏదో ఒక కణరూపంగా ఉంటుంది. అది బూడిదైపోతే ఆ బూడిద ఏదో నీళ్లలో కలుస్తుంది. ఆ నీళ్ళ ఏదో ఒక చాప తింటుంది. ఆ చాపని ఎవరో పురుషుడు తింటాడు. ఆ పురుషుడు తిన్నవాడు కాస్త ఒక స్త్రీని పొందుతాడు. వాడి యొక్క వీర్యకణంలో ప్రవేశించి వాడు అప్పుడు మనిషి దేహం. మనకు రావాలంటే ఇంత కష్టం. ఇది కాకుండా థారెడారులో పడింది అనుకోండి అన్నారు. అండి సమయం వస్తుంది, ఎప్పుడో ఒక జలప్రళయం రాబోతుందా,
ఆ ఇసుక రేణువులో దాగి ఉన్నటువంటి ఆ జలబిందువు ఎప్పుడో ఒకప్పుడు ఒక మత్స్యంలోనో ఎవరో తినవలసిందే. ఆ తిన్న తర్వాత అది ఎంతకాలం అయితే అంతకాలం, కోట్ల సంవత్సరం పట్టదు చెప్పలేం. అది మళ్ళా తిన్న తర్వాత దాన్ని ఎవరెవరో తింటేను, అది మళ్ళా వృద్ధుడు తింటే అన్నాడు, మళ్ళా ఆ వృద్ధుడిని తగలబెడితే వాడి కణంలో ఉంటే అది రావాలంటే మనుష్యదేహం ఇంత కష్టం, రాక రాక వచ్చింది మనుష్యదేహం. అందుచేత నాయన ఇది సామాన్యమైనటువంటిదా? అహో నృజన్మ, మనుష్య జన్మ ఎక్కడయ్యా? అఖిల జన్మ దుర్లభం, నృదేహం ఆద్యం సులభం. మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు కాదు పై జన్మలో చూసుకుందామండి. ఈ మాటలు మాట్లాడకూడదు, పిచ్చి మాటలు మాట్లాడకూడదు. భగవంతుడు ఆయన ఉన్నాడు మహానుభావుడు. సులభం ఇప్పుడు వచ్చింది కాబట్టి, సుదుర్లభం మళ్ళీ పొందాలంటే ఇంత కష్టం అనమాట. ఈ ప్రక్రియ అంతా ఉంటుందన్నమాట. ఏది మామూలుగా మనుష్యం రావాలంటే అంటే ఇందులో నక్క జన్మ కుక్క జన్మ ఇవన్నీ బోర్డున్నవిగా ఆ జీవరాశుల్లో ఎన్నింట్లో ప్రవేశించవలసి వస్తుందో ఆయన. అందుకోసం ధర్మం అనేటువంటిది ఎంత జాగరూకతగా ఉండవలే, ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి సభా సమావేశం అంటే ఒక జిజ్ఞాస చేత తెలుసుకున్నటువంటి స్థితి ఉండవలే. అందుచేత ఆ స్త్రీ యోనిలో ప్రవేశించిన సందర్భంలో చెప్తున్నాడు, జంతు దేహోపపత్తయే. ఒక జీవుడు ఒక స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించాలి అంటే రేతకణ రూపంగా ప్రవేశించి కరళమంతా ఒక జలబిందువంతా అవుతాడు. మొదటి రోజు రాత్రికి, 5 రాత్రులకి ఒక బుడగంత అవుతాడు. తర్వాత 10 రోజులకి ఒక రేగుబండంత అవుతాడు. ఆ తర్వాత ఒక 4 రోజులకి వాడికి శిరస్సు ఏర్పడుతుంది. తర్వాత క్రమంగా 2 మాసములకు బాహువులు పాదములు మొదలైనటువంటి తయారవుతాయి. తర్వాత నఖము లోమము చర్మ అస్థి ఇవన్నీ క్రమంగా తయారవుతాయి. 4 నెలలకి ధాతువులు తయారవుతాయి. ఆ తర్వాత 5 నెలలకి ఆకలి అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితుంది. ఆ తర్వాత 6 నెలలకి ఆ జరాయువు ఒక చర్మ చేత వేష్టితుడై ఉంటాడు. తర్వాత 7వ నెలలో నుంచి కొద్దిగా కడుపులో కదులుతూ ఉంటాడు అనమాట. కదులుతూ ఉంటే ఆ తల్లి ఆ గర్భంలో పెట్టుకుంటే ఆ తల్లి కాస్త అటు ఇటు వాడు తిరుగుతున్నాడని కొద్దిగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే ఈ తల్లి ప్రశాంతంగా లోపల ఉన్నవాడు పరిస్థితి, వాడి జీవం వచ్చింది, ప్రాణం ధారణ చేస్తున్నాడు. లోపల వాడు వేదన అనుభవించేటువంటి శక్తి వచ్చింది, వాడికి ఆకలి తెలుస్తుంది. క్షుత్ త్రుట్టు ఉద్భవ ఆకలి తప్పికలు వాడికి వస్తున్నవి. ఈవిడ కాస్త శుభ్రంగా ఆ వేవిళ్ళకి వచ్చినవి కాబట్టి ఆవిడకి నాకు ఆవకాయ తినాలందే అని అంటుంది అనమాట. ఆవకాయ తింటుంది. చింతకాయ పచ్చడిలో పచ్చిమిరపకాయ కొరుక్కో తినాలందే, దిక్కుమాలిన కోరికలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ తింటూ ఉంటుంది. వీడు దీని తాలూకు కారము ఈ బాధ వీడంతా అనుభవిస్తుంటాట. మాతురు జగ్ధ అన్నపానాద్యై ఏదద్ధాతుర సమ్మతే. వాడు నానా బాధపడుతుంటాడు. వాడి వేదన ఎవరికి తెలుసునండి? తెలిసింది వాడికి చివరికి ఆ రకంగా బాధపడుతూ సేతే ఎక్కడుంటాడో పోనీ ఏదైనా ప్రశాంతంగా ఖాళీగా ఉన్న ప్రదేశమా విణ్మూత్ర పూజ మధ్యే ఆ రకమైనటువంటి ఆ అమేధ్యము మూత్రము వీడి తాలూకు దగ్గరలో వాడు బాధపడుతూ ఉంటాడు. మధ్యలో దాని నుంచి ఏర్పడినటువంటి క్రిములు ఉంటవి. ఆ క్రిముల చేత కాటు వేయబడుతూ ఉంటాడు. క్షత సర్వాంగ సౌకుమార్యాత. వాడు ఎందుకయ్యా అంత బాధపడతాడన్నాడు అంటే వాడి శరీరం ఎంత లేతగా ఉంటుంది లోపల ఉంటే మనం బయటకు వచ్చిన తర్వాత చూస్తే తెలుస్తుంది. ప్రతి బాధపడుతూ ఉంటాడు. మూర్ఛమాన వాడు పడిపోతుంటాడు, లేస్తూ ఉంటాడు, నానా బాధపడుతూ ఉంటాడు. ఆ తిన్నటువంటి వ్యక్తి తల్లి తిన్నటువంటి ఆ కటు తీక్ష్ణ ఉష్ణ లవణ రూక్ష ఆమ్ల ఆ రకమైనటువంటి తీక్ష్ణమైనటువంటి ఆ పదార్థాలు తిని వాడు నానా బాధపడుతూ అది తింటుంటే అది తన మీద పడుతుంటే బాధపడుతూ ఉంటాడు. వాడికి ఏ రకమైనటువంటి సుఖం ఉండదు. దీర్ఘంగా ఒక్కసారి నిట్టూర్పు పీడిస్తుంటాడు. ఈ రకంగా అయిన తర్వాత 7 మాసాలు దాటిన తర్వాత ఒక చోట ఉండకుండా సూతివాతముల చేత అటు ఇటు కూడా తిరుగుతూ ఉంటాడు. ఆ రక్షించమని వేడుకుంటాడు భగవంతుణ్ణి. ఎంతలాగా వేడుకుంటాడు అన్నాడు. ఇక్కడ చెప్తాడు 10 శ్లోకాలు చెప్పారండి. ఆ 10 శ్లోకాలు ఏమిటంటే తల్లి గర్భంలో ఉన్న జీవుడు పడే వేదన, ఆ వేదన వాడు చెప్పుకుంటున్నాడు. ఏమిటయ్యా అంటే వాడు చెప్పుకునేటువంటి నేనంత అధముణ్ణి, భగవంతుడు అనేటువంటి మహానుభావుడు ఆయన నాకు ఈ రకమైనటువంటి గతి ఇచ్చాడు. అంటే నేను చేసిన దానికి సరి అయినటువంటి శాస్తి ఆయన చేశాడు. ఎందుకంటే నేను ఇలాంటి బాధను అనుభవించడానికి నేను యోగ్యుణ్ణి. అలాంటి పరిస్థితి ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని తెలుసుకోకపోవడం చేతనే తల్లి గర్భంలోనే ప్రవేశించాను కదా. ఇప్పటికైనా జ్ఞానం కలిగి నేను ఇంకా బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత భగవన్నామం చేస్తూనే ఉంటా అన్నమాట. ఒక మహానువాడు విరక్తి వచనం చెప్తుంటారు, మృత్యోర్ బిభేషి కిం మూఢ. ఒరే చచ్చిపోతాను భయపడతావేమిట్రా? నువ్వు ఏడ్చావనుకో, భయపడ్డావనుకో, ఆ మృత్యుదేవత వచ్చి పాపం వాడు భయపడుతున్నాడు కదా, రేపు ధైర్యంగా ఉన్నప్పుడు వద్దాను వెనక్కి వెళ్ళడు, పట్టుకుపోతాడు ఇప్పుడే. మృత్యోర్ బిభేషి కిం మూఢ భీతం మృత్యుర్ ముంచతి కిం. భయపడితే మృత్యుదేవత వదిలిపెట్టి పోతుందా? పోదురా నాయన. ఎవరిని మృత్యుదేవత పట్టుకోదంటే పుట్టని వాణ్ణి మృత్యుదేవత పట్టుకోదురా అబ్బాయి. పుట్టని వాణ్ణి అంటే పుట్టుక లేదు. పుట్టుక లేనప్పుడు ఏం పట్టుకుంటుంది? అందుకోసం నువ్వేం చేయాలంటే పుట్టుక లేకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయి. పుట్టుక లేదనుకో నిన్ను మృత్యువు పట్టుకునే పరిస్థితి లేదు, నీ జోలికి రాదనమాట. అజాతం నైవ గృహాతి. పుట్టని వాడిని పట్టుకోదురా నాయన. కురు యత్నం అజన్మనే. కాబట్టి నువ్వు ప్రయత్నం చేయి, పుట్టుకు లేకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయి. అందుచేత ఇక్కడ జంతువు
ఆ జీవుడు చెప్తున్నాడు 10 శ్లోకాల్లో చెప్తున్నాడు, నేను సోహం వ్రజామి శరణం. నేను ఎవరిని శరణం పెడతాను, ఎవరు ఏ మహానుభావుణ్ణి ఆశ్రయిస్తే నాకు ఏ రకమైన భయం ఉండదో అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మని నేను దర్శించుకుంటాను అని చెప్పి ఆయన అంటే తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే తాను అనుకుంటున్న మాట అనమాట. నేను ఈ రకంగా కర్మల చేత ఆవరింపబడినటువంటి వాడిని, భూతేంద్రియాదుల చేత ఆవరింపబడినటువంటి వాడిని, ఏ మాయను దాటలేక ఈ రకమైనటువంటి స్థితిని పొందానో, తల్లి గర్భంలో ఉన్నానో, ఆ రకమైనటువంటి నేను ఈ తప్యమానమైనటువంటి పరిస్థితిలో నేను ఆ పరమాత్మకు ఒకసారి నమస్కారం చేసుకుంటున్నానని ఆ తల్లి గర్భంలో ఉండే నమస్కారం చేస్తున్నాడు అనమాట. ఈ పంచభూతరచితమైనటువంటి శరీరము ఎలాంటిది అని ఇంద్రియ గుణముల చేత చిదాత్మకమైనటువంటి నేను ఈ రకమైనటువంటి ప్రతిబంధాన్ని అనుభవిస్తూ ఉన్నాను. అలాంటి నేను ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నమస్కారం చేస్తున్నాను. సుమ వందే పరం ప్రకృతి పురుషయో పుమాంసం ప్రకృతి పురుషాత్మకమైనటువంటి ఆ పరమాత్మకు నేను నమస్కారం చేసుకుంటాను. ఏ పరమాత్మ యొక్క మాయ చేత గుణకర్మ నిబంధమైనటువంటి ఈ సాంసారికమైనటువంటి మార్గంలో తిరుగుతూ అనేకమైనటువంటి కష్టాలు పడుతూ బుద్ధిహీనునైపోతూ ఈ రకమైన బాధపడుతున్నాను. అలాంటి నేను ఈ రోజున మహాత్ముల యొక్క అనుగ్రహం లేకపోతే బయటపడలేను. అందుకోసం ఆ మహాత్ములైన వారికి నమస్కారం చేసుకుంటూ ఆ పరమాత్మను ధ్యానం చేసుకుంటాను అని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే పరమాత్మ యొక్క ఏ దివ్యమైనటువంటి జ్ఞానం ఏదేతద్ అదధాత్ కథమస్సదేవ త్రైకాలికం. నాకు ఇప్పుడు ఎలా ఉంది అంటే గర్భంలో ఉండగా 3 కాలాల్లో ఉన్న అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. అందుచేత నాకు తాపత్రయాన్ని పోగొట్టేటువంటి రీతిగా ఏ పరమాత్మ యొక్క జ్ఞానం నాకు ఆయన మహానుభావుడు తల్లి గర్భంలోగా ఉండంగానే ఇచ్చాడో ఆయనకు నేను నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ మహానుభావుడు ఈ దేహ వివరంలో జఠరాగ్నిన అసృక్ విణ్మూత్ర కూప పతిత భృజ తప్తదేహ, ఈ శరీరంలో దుష్టమైనటువంటి ఈ మలపూరితమైన శరీరంలో ఉంటూ ఈ రకమైనటువంటి స్థితి ఉన్నాడు. ద్వితీయ స్కంధంలో ఒక మాట చెప్పారు, ఈ మానవుడు అంటే ఎవరికి ఇష్టమయ్యా అన్నారు. మానవుడిని ప్రశంసించిన వాళ్ళు ఎవరున్నారండి? మానవుడు ప్రశంసించకపోవచ్చు కానీ వీడిని ప్రశంసించేటువంటి వాళ్ళు ఎవరు అన్నారు. ద్వితీయ స్కంధంలో చివరిలో వస్తుందండి అన్నమాట. వీడిని కుక్కలు, గాడిదలు, ఒంటెలు ఇవన్నీ కూడా ప్రశంసిస్తున్నాడండి. స్వ విడ్వరాహ ఉష్ట్ర ఖరై సంస్థుత నరపశు. ఆ నరపశువుటండి వాళ్ళు నమస్కారం చేసుకున్నారట. ఎవరు? స్వ కుక్కలు, విడ్వరాహ పంది, ఉష్ట్ర ఒంటె, ఖర గాడిద. వీళ్ళు సమావేశమయ్యారట 4 వచ్చి. వీడు అనుకుంటున్నారట మానవుడిని చూసి, వీడు మావాడండి అన్నదట కుక్క. ఎందుకు మీవాడు? మావాడు కదా అని అన్నారట మిగతా వాళ్ళు. మీవాడు ఏమిటండి, వాడు మాట్లాడతాడు ఎవరితో అయినా సరే నిష్కారణంగా అవతల వాడితో పోట్లాడుతుంటారు కొంతమంది మానవులు. కలహం పెట్టుకోవడమే వాడికి ఉద్దేశంగా ఉంటుంది. ఆ కలహం పెట్టుకొని వాడితో పోట్లాడుతూ ఉంటాడు. కుక్క కూడా అంతే. ఎవరైనా ఇంటి యజమాని వచ్చినా భౌ భౌ భో నిష్కారణంగా అరుస్తుంటుంది. అరవలసిన పని లేదుగా. అంటే నాలాగా సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు మీద పడి అరిచేటువంటి లక్షణం వాడికి ఉంది కాబట్టి వాడు మావాడు. కాబట్టి మాకు నాయకుడుగా ఉండవలసిన వాడు అన్నారు. పందులు వచ్చినవి. ఒక పంది అన్నది వీడు మీవాడు కాదు మావాడు, వాడికి ఇది హితము, ఇది తినవచ్చు తినకూడదని లేదు. నించొని ఏదైనా ఓ బండి కనిపిస్తే అందులో 2 రొట్టెలు ఇడ్లో వేసుకొని గబగబ తింటుంటాడు. ఇది తినవచ్చా తినకూడదా, యుక్తమా అయుక్తమా అనేటువంటి పశ్చాపచ్చ వివేకహీనుడై తింటుంటాడు. నేను కూడా అంతే కదా. అంటే ఆ పంది అన్నది నేను కూడా ఏది పడితే తింటుంటాను, రోడ్డు మీద ఏది కనిపిస్తే తింటుంటాను. కాబట్టి ఆ పశ్చాపచ్చ భక్షణ వివేకహీనుడైనటువంటి ఆ వాడు నా వాడు అన్నది అనమాట. ఇక ఒంటె అన్నది మీ వాడేం కాదు మావాడు అని. ఎందుకు అని ఇది ఇంట్లో భాగవతంలో ఉన్న శ్లోకమే. విద్వరాహ ఉష్ట్ర ఖరై సంస్థుత నరపశు అన్నారు. నరుడం లేదు మన పశువు అన్నారన్నమాట. ఎందుకంటే పశువుల చేత ప్రశంసింపబడ్డవాడు కాబట్టి పశువులనే ప్రశంసిస్తాయి కాబట్టి వీడు పశువు. మరి పేరేమిటన్నారు? వీడికి ఒక కొత్త బిరుదు నరపశువు అన్నారన్నమాట. మరి ఒంటె ఏమన్నది అన్నారు? ఒంటెకి వెన్న పెట్టండి నోట్లోంచి జారిపోతుంది, అందుచేత ముడు పెట్టండి అది నోలుతూ ఉంటుంది, అది చిగుళ్లలో నుంచి రక్తం వస్తుంటుంది, దానికి దురదగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ అది తింటే దానికి సంతోషం అనమాట. అది గుచ్చుకుంటే కూడా దానికి సంతోషం. ఈ ముదరష్టులు సాంసారికులు అస్మదాదులు మన వంటి వారందరికీ అంతే కదండి. భార్యకి ఆకలిస్తుంటుంది, పిల్లలకి ఆకలిస్తుంటారు, అయినా సరే వింగంగా కాస్త ఆ సూట్ కేసు పెట్టుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి వస్త్రధారణ చేసుకుని విడుతుంటాం. కొంపలోకి వచ్చేసుకుని మళ్ళా గొడవే. ఈ తిట్టే వాళ్ళకి పోట్లాడే వాళ్ళకి భోజనం పెట్టడం కోసం నెల రోజులు నానా కష్టపడుతూ ఉంటాం. ఇంతేగా. ఎందుకంటే మనకు ఈ ముళ్లతో కూడుకున్నటువంటి అది నోట్లో వేసుకుంటే అది కష్టమే, సంసార పోషణ కష్టమే. దాన్ని అయినప్పటికీ కూడా దాన్ని ఇష్టపడుతున్నాం కదా. అందుచేత వాడు మా వంటి వాడు అన్నది ఉష్ట్రం కాస్త. ఖరమన్నది కాదు మీవాడు కాదు మావాడు, మా లక్షణం ఉంటే మావాడు కదా అన్నది. ఏమిటి నీ లక్షణం అన్నారు? ఆడగాడిద తంతున్నప్పటికీ మగగాడిద ఆడగాడిద వెంట పడుతూనే ఉంటుందన్నమాట. ఇది పరిస్థితి. దీని చేత మావాడు అని ఈ రకంగా ఈ 4 కూడాను పోట్లాడుకొని ఒక చివరికి ఒక తీర్మానానికి వచ్చినమాట.
వీడు మనందరికంటే గొప్పవాడు. ఎందుకంటే ఏ ఒక్కళ్ళ లక్షణమో లేదు, మన నలుగురు లక్షణం వాడు ఒక్కళ్ళలోనే ఉంది. కాబట్టి వీడు మనందరికంటే గొప్పవాడు కాబట్టి వీడు మనకు అధ్యక్షుడిగా పెట్టుకుందామన్నారు. అందుకోసం నరపశు. అందుచేత ఇలాంటి దీన దశలో ఉన్నటువంటి వాళ్ళు మానవులని చెప్పి అందుచేత జీవుడు బాధపడుతున్నాడు. దేహి అన్యదేహ వివరే జఠరాగ్రణ అసురుకు ఇక్కడ పడ్డాడయ్యా అన్నాడు. అలాంటి మలమూత్రామేధ్యమ జల్లో పట్టినటువంటి వాడు కృపధి ఇప్పుడు అనుకుంటున్నాడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత బయటపడితే ఇలాంటి మళ్ళా దుష్కర్మ చేయకుండా ఉంటాను అని చెప్పి ఆయన నాకు ఈ గర్భంలో ఉండంగానే ఇంత జ్ఞానం కలగజేశాడే అని ఆయనకు అంజలి ఘటిస్తూ నమస్కారం చేస్తూ తత్ప్రతి వినా అంజలి మత్స్య కుర్యాత్ పశ్చత్యయంతిజనయా పరమాత్మ నాకు ఈ రకమైనటువంటి అనుగ్రహం ఇచ్చారని చెప్పి సోహం వసన్నపి విభో బహుదుఃఖవాసం అనేక దుఃఖాన్ని అనుభవించేటువంటి స్థితిలో ఉన్నాను. ఈ గర్భంలో నుంచి ఎంత లోపల నేను రానో బయటికి బహిరంధకూపే ఈ అంధకూపంలో యత్రోపయాతం ఉపసర్పతి దేవమాయా మిథ్య అభిమతిర్యతను సంస్కృతి చక్రమేతతో మళ్ళా ఈ సంసారంలో పడకుండా ఉండేట్టుగా ఈసారి బయటికి రాగానే వెంటనే చాలా జాగ్రత్తగా ఉంటానండి. కాబట్టి నేను అతి వైకల్ప్యంతో ఉన్నాను, నన్ను ఏ రకంగా అయినా ఉద్ధరించవలసిందే పరమాత్మ అని చెప్పి బాధపడుతూ మామే భవిష్యత్తు ఉపసాదిత విష్ణుపాద పరమాత్మ యొక్క పాదములు విడిచిపెట్టే పని లేదు, ఆయన విడిచిపెట్టను అనుకుంటున్నాడు. ఎప్పుడు 10వ మాసం వచ్చేసరికి దశమాస్య 10 శ్లోకాలు చెప్పారు. అంటే 10 మాసాలు తల్లి గర్భంలో ఉన్న తర్వాత వాడి చేత 10 శ్లోకాలు చెప్పించారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భాగవతంలో ఒక్కొక్క స్తోత్రంలో ఒక్కొక్క విశేషం ఉన్నది. మొన్న వెళ్ళింది ప్రథమ స్కంధం నాడు ఏం జరిగింది నిన్న ఆ ప్రథమ స్కంధంలో ఆ మహానుభావుడు నిన్న మనం చెప్పుకున్నాం ఆ భీష్ముని వారి యొక్క స్తోత్రం ఎన్ని శ్లోకాలు చెప్పారు? 11 శ్లోకాలు చెప్పారట. ఎందుకు అన్నారు? 11 ఇంద్రియాలు పరమాత్మ కల్పించారట. ఎందుకు 11 శ్లోకాలు? 11వ మాసంలో చెప్పారట. అంటే మాఘమాసంలో, చైత్రం నుంచి మాఘమాసం 11వ మాసం. ఆ మాఘమాసంలో చెప్పారయ్యా అన్నారు. ఎన్నో రోజయ్యా అన్నారు? ఏకాదశి నాడు చెప్పారయ్యా అన్నాడు. 11వ రోజున 11వ మాసంలో 11వ ఘడియలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడం జరిగిందని చెప్తున్నారన్నమాట. అందుచేత ఇక్కడ దశమాస్య 10 నెలలు ఉన్నటువంటి వాడు కాస్త ఋషి. చూడండి ఆ పిల్లవాడిని తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని ఏమంటున్నా అంటే 10 నెలలు ఉన్నటువంటి ఋషి, వాడు ఋషి అన్నాడు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంత జ్ఞానం కలిగిన వాడు కాబట్టి వాడు ఋషి కింద లెక్క. వాడు ఏం చేస్తాడు? సజ్జ క్షిపత్యవాచీనం ప్రసూచి వాడు కాస్త ఏమంటాడు అడ్డదిడ్డంగా పాపం వాడు ఎలా ఉంటాడు అన్న ఆ తల్లి యొక్క గర్భంలో నుంచి బయటికి రావడానికి మహాప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. అయితే రావడానికి చాలా కష్టపడతాడు. ఎలాంటి అశృంగమూత్రం ఇష్టావిద్య మధ్యలో వాడు కాస్త రోరూయతి నానా దుఃఖపడుతుంటాడు. బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంటాడు, అయినా కుదరదు. అయితే ఏదైనా తిరిగి మాట్లాడదామంటే వాడు కుదురుతుందా? కుదరదు. అందుకే ప్రత్యాఖ్యాతం అనీశ్వర ఏమీ చెప్పలేకపోతాడు. అయితే వాడు గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత శంకరాచార్యులు వారు ప్రబోధ సుధాకరం రాశారు. నాయన ఒక పురుషుడు స్త్రీ యందు విశేషంగా కలిస్తే వాడు నవమాసం పంచదే జఠరే జంతు 9 మాసాలు ఆ తల్లి గర్భంలో వాడు ప్రవేశించి నానా కష్టపడతాడు. వాడు సరిగ్గా వస్తాడా బయటికి? వాడు సరిగ్గా రావాడు. వెంటనే వైద్యులు అంటారు ఆపరేషన్ చేయాలండి అంటారు. సరే చేయండి అంటారు. వాడు చేస్తే వాడు ఏమన్నా తల్లి గర్భంలో నుంచి సక్రమంగా వచ్చాడా? రాడు. రాకపోగా వాడు ఏం చేస్తాడు? పెద్దవాడు అవుతాడు. స గుణీ భవతివా స విద్యావాన్ భవతివా యశస్వీ భవతివా నభవతి జారః చోరః పిశునః శుంఠః చింతయతి తాదనిధనం. వీడి తాలూ గొప్పతనం ఒక్కొక్కడికి ఒక్కొక్క బిరుదులు ఇస్తారన్నమాట. వీడు ఇంత కష్టపడి తల్లి కాస్త గర్భంలో నుంచి ప్రసవించి బయటికి తీసుకొచ్చి వాడిని పెంచి పెద్ద చేసి ఇంత హడావిడి చేస్తే వాడు ఏమన్నా బాగుపడతాడా అన్నాడు. ఇదిగో ఇన్ని లక్షణాలన్నీ వస్తాయిట. జారః చోరః పిశునః శుంఠః పోలేండి పోతే పోయింది ఆస్తి అనుకుంటే చింతయతి తాతని ధనం తండ్రి ఎప్పుడు పోతాడా అని వాడు నిరీక్షిస్తుంటాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి స్థితిని ఆయన సంసారము అని చెప్పి ఇది ఎలాంటిది అన్నాడు. తుదంతి వాడు చాలా బాధపడుతుంటాడు ఆ గర్భంలో ఉన్నప్పుడు. ఆ రకమైన బాధపడుతూ ఉంటే వాడి శైశవం మరింత భయంకరమైనటువంటిది అనమాట. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు కుట్టినా, ఎందుకంటే లేతగా వచ్చినటువంటి పచ్చడితో ఆ పిల్లవాడు బయటికి వస్తే వాడిని చిన్న చిన్న పురుగులు కుడితే అది తెలియక ఆ తల్లులు కాస్త ఏదైనా తెలిస్తే తల్లికి తెలియాలండి, తండ్రికి ఏం తెలుస్తుందండి అంటుంటారు. తల్లికి మాత్రం ఏం తెలుస్తుంది కనుక ఏమీ తెలిసేది లేదు. పిల్లవాడు ఏడుస్తుంటే వాడికి ఎక్కడ నొప్పి కలిగిందో తెలుసునా తెలియనటువంటి పరిస్థితి అనమాట. అందుచేత ఈ రకమైనటువంటి దుస్థితి కలిగిన వాడి శైశవాన్ని అనుభవించి తర్వాత పౌగండావస్థ 10 సంవత్సరం దాటిన తర్వాత అనుభవిస్తూ అనేక అజ్ఞానం చేత యుద్ధమన్యు ఏదైనా ఒక మాట అంటే బ్రహ్మాండమైన కోపం, పసిపిల్లలు కూడా ఇలాంటివి వచ్చి దానివల్ల దుఃఖము తీరకపోయేసరికి ఈ రకమైనటువంటి కోపాలతోటి పిల్లలంతా కూడా వయస్సు పెరుగుతూ నశిస్తూ ఉంటారు, గుణహీనులైపోతూ ఉంటారు. అందుచేత పాంచభౌతికమైనటువంటి ఈ దేహం అంతా కూడాను తెలుసుకోలేక అబుధ అజ్ఞానం చేత ఉంటాడు. ఏమిటయ్యా వాడి అజ్ఞానం ఉన్నాడు? అహం మమేతి అసత్తాహ నేను నాదినటువంటి అజ్ఞానం చేత
కుమతి ఉంటాడు, అనేక రకమైన బాధలు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో వీళ్ళందరూ ఎలాంటి యవ్వనం వస్తుంది, యవ్వనం వస్తే ఎలా ఉంటుంది అన్నాడు. నాయన ఆ జననేంద్రియ ప్రీతి కొరకు మాత్రమే వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. వాళ్ళలో ఉన్నటువంటి ఏ గుణ సంఘం ఉండవలనో అవంతా కాస్త నశించిపోతుందన్నమాట. ఏమిటది? సత్యము, శౌచము, దయ, మౌనము, బుద్ధి, శ్రీ, హ్రీ, సిగ్గు, యశస్సు, ఓర్పు, శమము, దమము, ఇవన్నీ కూడాను సత్సంగం వల్ల లభించేవి తప్ప లేకపోతే దుస్సంగం వల్ల ఇవన్నీ కాస్త పోతుంది. ఆ పోయినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే జ్ఞానహీనుడు, గుణహీనుడు, అశాంతేషు, మూఢేషు, ఖండితేషు, ఖండితాత్మసు, అసాధుషు సంగన్న కుర్యాత్. అలాంటి భగవద్జ్ఞాన విముఖులైనటువంటి వాళ్ళు, గుణహీనులైన వాళ్ళు, వాళ్ళతో పాటు పొరపాటు స్నేహం చేయకూడదు అమ్మా. ఈ రకంగా చెప్పారు. అలాంటి వాడికి ధాస్య భవేన్ మోహ బంధాశ్చ అన్యప్రసంగత. అలాంటి వాళ్ళతోటి సహవాసం పనికిరాదు. యోషిత్ సంగం, అన్య స్త్రీ సంఘం వల్ల ఎంత అనర్థమో అది మాత్రం చాలా ప్రమాదము. కాబట్టి ఆడదానితో స్నేహం కాదు, ఆడవాళ్ళతో ఎక్కువగా స్నేహం కలిగిన వాడు కూడా జ్ఞానార్థి అలా స్నేహం చేయకూడదు. ఎందుకంటే యోషితాం సంగి సంగం అని. ఆడవాళ్ళతో స్నేహం కాదు, ఆడవాళ్ళతో స్నేహం ఉన్నవాళ్ళతో జ్ఞాని అయినటువంటి యతీశ్వరాదులు స్నేహం చేయకూడదు, మాట్లాడకూడదు. అంత దాస్య అని చెప్పి అందుకోసం ఎందుకు దాని ఉదాహరణ చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు తన కూతురు అయినటువంటి సరస్వతీదేవిని సృష్టించి ఆమె రూపమునకు మోహితుడయి ఆమె వెంటబడ్డాట. అప్పుడు ఈయన తాలూకు భావం పోగొట్టాలి. నేను స్త్రీ అమ్మ గృహమేధీయమైనటువంటి ధర్మములు అంటే గృహస్థు చేసేటువంటి ధర్మాలు అనేకన్ని గృహంలో ఉండి ఆచరిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ అనేక రకమైనటువంటి కోరికలను పొందుతున్నటువంటి వాళ్ళే ఉంటారు గృహస్థులు. అలాంటి సందర్భంలో యజ్ఞముల చేత దేవతలను, పితృదేవతలను, శ్రాద్ధాదుల చేత పితృదేవతలు కూడాను సంతోషపెట్టి చాంద్రమ సంలోకం సోమపాహ, చంద్రలోకాన్ని పొందుతుంటారు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఛాందోగ్య ఉపనిషత్తు కథ అదంతా కూడా అలా చెప్పి ఆ రకమైనటువంటి లోకాన్ని పొంది ఆ గృహస్థులైనటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి శాస్త్రోక్త కర్మలు ఆచరించడం ద్వారా ఉంటారు. అయితే నిస్సంగులై తర్వాత ఎలా ఉంటారు అన్నారు అంటే ఎవరైతే స్వధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటారో అలాంటి మహానుభావులు నిస్సంగులై కర్మలన్నీ ప్రశాంతమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళై నివృత్తి ధర్మ నిరతులై నిరహంకారం కలిగి ఆ రకంగా స్వధర్మానుష్ఠానం చేత పరిశుద్ధమైన మనస్సు కలిగి తర్వాత ఆ దివ్యమైనటువంటి యోగ మార్గం ద్వారా వెళతారు, ఆ పరమాత్మ పొందుతారు అని చెప్పి అన్నారు. అందుచేత ఆ తర్వాత తావద్ అధ్యాసతే లోకం పరస్య ప్రజంతయ. ఎవరైతే పరమాత్మ దృష్టి చేత హిరణ్య గర్భోపాసన చేత ద్విపరార్థం దాకా అంటే 2 పరార్థములు అనంతమైనటువంటి అనంత కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుని యొక్క ప్రళయ పర్యంతం కూడా సత్యలోకంలోనే ఉంటారు ఉపాసకులైనటువంటి వాళ్ళని. ఆ ఉపాసకుల యొక్క లక్షణం చెప్తున్నారు. తర్వాత సమస్తమైనటువంటి భూతముల యొక్క జీవుల యొక్క హృదయపద్మములందు పరమాత్మ ఉన్నారు కాబట్టి అక్కడ పరమాత్మ యొక్క శరణను పొందవలసినటువంటి అవసరం ఉన్నది తల్లి. అందుచేత సర్వహృదయస్థుడైనటువంటి పరమాత్మ నీ హృదయంలో ఎల్లరి యొక్క హృదయంలో ఉన్నాడు. అలాంటి పరమాత్మని ఉపాసనారూపంగా ధ్యానం చేయవలసింది. అలా చేసినట్లయితే ఆ సంసారం నుంచి ముక్తిని పొందినటువంటి వాళ్ళు అవుతారు. ఆ పరమేష్ఠ సంబంధం ఐశ్వర్యం పారమేష్ఠంచతేపి ధర్మ వినిర్మితం నిషేవ్య పునరాయాంతి గుణవ్యతికరేసతి. ఇలా ఉపాసన చేసినటువంటి వాళ్ళు దివ్యమైనటువంటి ఆ బ్రహ్మలోకాన్ని పొందినటువంటి వాళ్ళు హిరణ్యగర్భ లోకాన్ని పొంది తర్వాత గుణవ్యతికరం అంటే ఇంతైనా ఒక ప్రళయం జరిగినప్పటికీ తర్వాత పరమాత్మ సంకల్పం చేత మళ్ళా ఎప్పుడైతే మళ్ళా సృష్టి ప్రారంభమవుతుందో మళ్ళా వస్తారు వాళ్ళు. ఒక్క ముక్తులైనటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా వస్తారు. ఉపాసకులు అందరూ కూడా మళ్ళా వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని చెప్తుంటారు. అందుచేత రజోగుణం చేత ఎవరైతే కుంఠితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఉంటారో అజితేంద్రియులై ఉంటారో వాళ్ళు పితృలోకాన్ని కొంతమంది పొందుతూ ఉంటారు అని అందుచేత త్రైవర్గికాస్తే పురుషాః విముఖాః హరిమేధసః. ఎవరు మళ్ళా పునరావృత్తి కలిగినటువంటి లోకాలకు వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇహలోకంలో కొన్ని కర్మలు చేసి సత్కర్మలు చేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళా వస్తారు. ఎవరైతే హరిమేధస్సులు కాకుండా అంటే కృష్ణ పరమాత్మ ఎందుకు బుద్ధిని పెట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరిస్థితి అనమాట. అదే పరమాత్మ ఎందుకు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కథాయాం కథనీయో విక్రమస్య మధుద్విష. దివ్యమైనటువంటి కథ కలిగిన పరమాత్మ ఎందు మనస్సు కలిగినటువంటి వాళ్ళకి ఆ పునరావృత్తి ఉండదు. కాబట్టి నూనం దైవేన విహితాయేచ అచ్యుత కథాసుధాం హిత్వా శృణ్వంత్య సద్గాథా పురీషమివ విడ్భుజ. ఎవరైతే కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథలు వినకుండగా అవసరం లేనటువంటి సాధారణ జనులైనటువంటి వాళ్ళ యొక్క మానవాధముల యొక్క కథలు వింటూ దాంట్లో ఆనందాన్ని అనుభవిస్తారో వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అన్నారు. విడ్భుజ
అంటే ఆ అమేధ్యంలో ఉన్నటువంటి కీటములు అమేధ్యాన్ని భుజిస్తూ ఇష్టపడుతూ జీవిస్తుంటావో అలాంటి వాళ్ళు పరమాత్మ దివ్యమైనటువంటి కథలు వినకుండా అనవసరమైనటువంటి అన్ని ఆపృతార్థకరణ ఇంతకుముందు వెళ్ళిపోయింది. అన్ని ఆపృతార్థకరణ నిశ్చయానా అన్యే మనోరథ క్షణభగ్న నిద్రా దైవాహతార్థరచనా అని చెప్పి ఆయన ఎలాంటి వాడు ఈ గృహస్థులంతా అన్ని ఆపదార్థకరణ పగలంతా చాలా హడావిడిగా ఉన్నామండి, మాకేం కుదరదండి అని చెప్పు ఈ ఇంద్రియాలతోటి అనేక పనులు చేస్తుంటారు. రాత్రి నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. ఏమవుతుంది? నిద్ర లేక ఒక మాత్ర వేసుకోవడం, స్పృహ లేకుండా పడి ఉండటం. ఆ తర్వాత నిశ్చయానా మధ్యలో రాత్రిపూట రేపు నేను ఇవాళ చేసిన పని రేపు పూర్తిగా అవుతుందో లేదో అని అన్యే మనోరథ క్షణభగ్న నిద్రాహ కోరిక చేత అది సిద్ధిస్తుందో లేదో అని దాని గురించి అడగాస్తే ఆ నిద్ర పోతూ మధ్యలో మేలుకొని ఉంటారన్నమాట. ఏం చేస్తే బాగా ఆలోచిస్తుంటారు. అలా చేస్తే ఏమైనా సిద్ధిస్తుందా? ఆ దైవం అనుకూలించకపోవడం చేత ఆ ప్రయత్నం కాస్త విఫలమైపోతుంది. దైవ ఆహత అర్థరచన మునయోపి దేవ యుష్మత్ ప్రసంగ విముఖ ఇహ సంసరంతి. పరమాత్మ నీ యొక్క ప్రసంగం లేనివాడు సంసారంలో పడుతూనే ఉంటారు. యుష్మత్ ప్రసంగ సుముఖా, నీ ప్రసంగమనందు సుముఖులు ఎవరైతే ఉంటారో నహి సంసరంతి, వాళ్ళకి సంసారం ఉండదు స్వామి అని అన్నారన్నమాట. అందుచేత ఎవరైతే దైవం చేత కొట్టబడి ఉంటారో పరమాత్మ కథా విముఖులై ఉంటారో వాళ్ళు కాస్త వాళ్ళు చాలా హీనస్థితిని పొందుతారు. కానీ ఎవరైతే ఉత్తమ గతి కలిగి ఉంటారో వాళ్ళు ఇహలోకంలో నుంచి పైలోకంలో సుఖాన్ని అనుభవించి తర్వాత కొంతకాలానికి మళ్ళా వస్తారు నాయన. క్షీణ సుకృతాహ, ఆ పుణ్యం కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోకానికి వస్తుంటారు. ఈ రకంగా ఆ లోకంలో పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీవేం చెయ్యాలంటే తల్లికి ఉపదేశం చేస్తున్నారు. అమ్మా మళ్ళా పునరావృత్తి లేనటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ యందు భక్తి కలిగి ఉండు. ఆ భక్తి ఏం చేస్తుంది అన్నాడు. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఆ వాసుదేవుని యందు పెట్టబడినటువంటి ఆ భక్తి యోగం అయితే ఉందో మిక్కిలి జ్ఞానాన్ని వైరాగ్యం కలిగించే జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా బ్రహ్మసాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తుంది. అందుచేత ఆ ఇంద్రియ వృత్తులు ఎప్పుడైతే ఆ చిత్త మనస్సు అనేటువంటిది ఆ ఇంద్రియ వృత్తుల ద్వారా ఇంద్రియ వృత్తులతోటి ఆ విషయం నుండి ప్రవేశపెడుతుందో అప్పుడు ఏమవుతుంది అన్న వైషమ్యం ప్రియం అప్రియమిచ్యుత. అప్పుడు ఈ రకమైనటువంటి ఆ వైషమ్యం అంతా కూడా ఏర్పడుతుంది. ఆ పరమాత్మ భావన కలిగినట్లయితే ఇటువంటి స్థితి ఉండదు సుమా అని చెప్తున్నా. జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మ ఈశ్వర పుమాన్. జ్ఞానమే పరమాత్మ స్వరూపమే. పరమాత్మ స్వరూపం చేత ఆ దృశ్య ప్రపంచాన్ని కాస్త విడిచిపెట్టి పృథగ్భావాన్ని విడిచిపెట్టి భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇదంతా ఈ యోగం చేత సమగ్రమైనటువంటి స్వరూపాన్ని ఈ యోగులు ఎవరైతే కోరుకుంటారో అలాంటి దివ్యమైనటువంటి ఉపదేశం అమ్మా ఇది. జ్ఞానమేకం పరాచీనై ఇంద్రియైర్ బ్రహ్మ నిర్గుణం ఔభాత్యర్థరూపేణ భ్రాంచ శబ్దాది ధర్మిణ. ఈ ఒక్క జ్ఞాన స్వరూపం అయితే ఉందో ఆ పరమాత్మ స్వరూపం ఏకమేవ అద్వితీయమైనటువంటి స్వరూపంతో తెలియబడుతూ ఉంది అని చెప్పి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చెప్పారు. జ్ఞానయోగం అనేటువంటిది ఆ నాయందే తాత్పర్యం కలిగినది, అది భక్తి లక్షణమైనటువంటిది అని చెప్పి దాన్నే భగవత్ శబ్దం చేత కూడాను చెప్తూ ఉంటారు అని చెప్పి ఏ రకంగా ఇంద్రియములు ఈ ద్వారములు ఏవైతే ఉన్నావో వాటిన్నింటినీ కూడాను భావన పృథగ్ద్వారై అర్థ బహుగుణాశయ. చూడండి మనకు ఇంద్రియములు ఇన్నున్నవి. ఈ ఇన్ని ఇంద్రియాలని ప్రహ్లాదు మాడిస్తాడు. పృథగ్ద్వారములు అంటుంటారు, పృథక్ పత్రులు అని కూడా అంటుంటారు. జీవుడికి ఈ ఇద్దరు భార్యలు, ఈ ఇద్దరు భార్యలు, ఈ భార్య కింద ఇద్దరు భార్యలు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు నన్ను తీసుకో ఆ ఇంట్లో ఉండు, నేను చెప్పిన మాట విను అంటున్నారన్నమాట. గేహపతిని లుఠంతి. ఈ ఇంటికి యజమాని ఎవరయ్యా? జీవుడు. ఈ జీవుణ్ణి ఆశ్రయించి అంటిపెట్టుకున్న వాళ్ళు ఎవరయ్యా అన్నారు. ఇంద్రియ వృత్తులు అనేటటువంటి భార్యలు. ఈ భార్యలంతా కూడా ఏమిటి? ఈ కళతో చూడు అని ఆ నేతేంద్రియం అనేటువంటి వృత్తి, ఆ దృష్టి వృత్తి అనేటువంటిది ప్రేరేపిస్తున్నదనమాట. చచ్చినట్టు వాడు చూస్తున్నాడు. ఆ టీవీ అరగంట సేపు కట్టేస్తాను తర్వాత అంటాడు. అరగంట రోజులు 6 గంటల సేపు చూస్తాడు. ఎందుకయ్యా అన్నాడు. అంటే లోకంలో అసారతా దృష్టి కోసం ఈ మాటలు చెప్పవలసినవి కాదు. పురాణాల్లో ఈ మాటలు వద్దు. వైరాగ్య ప్రధానంగా భక్తి ప్రధానంగా చెప్పవలసి. వాడు ఏమవుతాడు? ఒక అచేతన పదార్థమునకు వాడు దాసుడైపోయి వాడు అక్కడ ఉండి వాడి యొక్క చిత్తము వాడి యొక్క చైతన్యము మొత్తాన్ని కాస్త త్యాగం చేసుకుంటున్నాడు. అందుచేత అసతింద్రియ దర్శనాత్ దాన్ని ఎంత తృప్తి పొందించకూడదు. దాన్ని ఏం చేయాలి? హిరణ నియమనోపాఖ్యానం అన్నారు. ఒక లేడీని నియమించినట్టుగా చేసుకోమన్నాడు. ఒక మహారాజు గారు చెప్పారు, నా దగ్గర ఒక లేడీ ఉంది, ఆ లేడీకి కడుపు నిండా అన్నం పెట్టండి, ఆహారం పెట్టండి. ఆ ఆహారం తినడానికి తగిన గడ్డి అంతా కూడా 5 ఎకరాలు 4 ఎకరాల్లో నేనే చక్కటి పచ్చడి గడ్డి మొలిపించా. శుభ్రంగా తిండి పెట్టండి. తిండి పెట్టి ఎవడైతే అలా చేస్తాడో పోషిస్తాడో వాడికి నా అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. ప్రతివాడు వచ్చాడు, నేను పోషింపజేస్తా. మీ రాజుగారి గడ్డేగా మనం పెట్టవలసింది. ఊరికే దాన్ని అలా పట్టుకొని తిప్పడమే మనం చేయవలసిందల్లా. ఇది అత్యంత సులభం అనుకున్నారు. అంతా చేశారు.
రాజుగారు ఉన్నటువంటి ఆస్థానానికి అక్కడికి ఒక 2 కిలోమీటర్లు ఉంది. అక్కడ ఆయన వాడు గడ్డి బాగా బ్రహ్మాండంగా తినేసింది. మళ్ళీ సాయంకాలం తీసుకొచ్చాడు. రాజుగారు సింహాసనం పక్కన ఇంత పచ్చడి గడ్డి పెట్టుకున్నాడు ఆయన. వచ్చిన తర్వాత ఆ జంకకి అలా చూపించాడు. అది కాస్త వెంటనే తిన్నది. తింటే రాజుగారు అన్నారు, అది బాగా తిడే, మళ్ళా నేను పెట్టింది ఎలా తింటుంది రాబాయ్, కాబట్టి నువ్వు పనికిరావు, తీసేసేయి. పొద్దున్న ఉద్యోగంలో చేయడం, సాయంత్రం ఉద్యోగం నుంచి తీసి పారేయటం. ఒక ఋషీశ్వరుడు గ్రహించాడు, ఇందులో ఏదో ఒక రహస్యం ఉంది, ఆధ్యాత్మిక తత్వం ఉందనుకున్నాడు. సరే నేను చేస్తాను అన్నాడు. నియమం తెలుసు కదా అన్నాడు. శుభ్రంగా తెలుసు అన్నాడు. సరే అని ఆ జింకను తీసుకున్నాడు. ఒక పెద్ద బడిత తీసుకున్నాడు, కర్ర. అది ఆ పొలం దగ్గర తీసుకెళ్ళాడు ఆ ఉద్యానవనంలోకి. అది మూతి గడ్డి మీద పెడుతుండగా కొట్టడం మొదలుపెట్టాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొట్టాడు. అది గడ్డి పూచ తింటే కొట్టనమాట. ఇక రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు. గడ్డి పెట్టే అది తిన్నదే అన్నాడు. సాగు కొడతాడు భయంతో మానేసుకుంది. అప్పుడు వెంటనే ఏం చేశారు, రాజుగారు అర్ధరాజ్యం ఇచ్చాడు. మహానుభావుడు, నాకు అక్కర్లేదు నీ అర్ధరాజ్యం పోవయా పిచ్చివాడా. ఏమిటి ఏమి దానికి అర్థం? ఈ రాజువరు, ఈ హరిణం ఏమిటి, హరిణం తాలూకు లక్షణం ఏమిటి అని ఆధ్యాత్మిక తత్వం ప్రేరణ చేస్తుంటాడు. ఆ జీవుణ్ణి విషయములు ఏ రకంగా ఆకర్షిస్తావో ఆ హరిణం అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే ఆ విషయం నుండి ఆసక్తి కలిగింది. ఆ జీవ హృదయం దాన్ని శాసించవలసింది ఎవరు? నిగ్రహం కలిగినటువంటి ఆ వ్యక్తి ఎలా శాసించాలి? ఆ గురువు శాసిస్తాడు. ఆ ఈశ్వరుడు ప్రచోదనం చేస్తాడు. ప్రపంచం సృష్టిస్తే దాని ఆసక్తి కలిగేట్టు అవుతుందన్నమాట. దాన్ని మనస్సు అనేటటువంటి దాన్ని నియమించాలి. హరిణం అనేది మనస్సు. ఆ హరిణం అనేది మన మనస్సుని నియమించాలి అంటే ఈ వివేకి అయినటువంటి పురుషుడు ఏం చేయాలి? ఆ మనస్సు బాహ్యేంద్రియముల యందు విషయ వ్యాపృతములు కాకుండా దాన్ని నియమించుకోవాలి. హరిణం అనే మనస్సును వివేకి పురుషుడైన సన్యాసి ఏ విధంగా దాన్ని కొట్టి ఆ కోరికల మీద పోకుండా చేశాడో ఆ రకంగా చెయ్యాలి. పరమాత్మ ప్రపంచాన్ని సృష్టిస్తాడు, దాన్ని నియమించుకోవాల్సినటువంటి శాస్త్రం కూడా సృష్టించాడుగా. ఆయన అసంద్రియము తర్షణై చెడ్డదైనటువంటి విషయముల యందు ఇంద్రియ తర్పణ చేయకూడదురా అని చెప్పన్నమాట. అందుచేత ఇదంతా కూడా నీకు చెప్తున్నానమ్మా అని చెప్పి జ్ఞానయోగశ్చమన్నిష్ట నైర్గుణ్య భక్తి లక్షణ ఇదంతా చెప్పారు. వివిధమైనటువంటి ఈ భక్తి యోగం అంతా కూడాను ధర్మంతో ప్రవృత్తి నివృత్త్యాత్మకమైనటువంటి ఉభయచరణంతో కూడుకున్నటువంటి ధర్మం తల్లి. ఇది వైరాగ్యం చేత, తత్వబోధ చేత ఇది పొందబడుతుంది. కాబట్టి దీన్ని తెలుసుకోవలసింది. ఇది ఎవరు చెప్పారు? ప్రావోచం భక్తి యోగస్య స్వరూపంతే చతుర్విధం. భక్తి యోగం తాలూకు స్వరూపం ఎన్ని రకాలుగా ఉంటుందో 4 రకములుగా ఉండేటువంటి విధానం అన్నమాట. అది రాజసము, సాత్వికము, తామసము, నిర్గుణము అని భక్తి యోగం 4 రకాలుగా ఉంటుంది. ఎవరైతే ఇతరుల్ని హింసించి దంభంతో చేస్తాడో అది ఎటువంటిదయ్యా అన్నాడు. తామసం అని చెప్పారు. ఇంతకుముందు ఆ లక్షణాలు చెప్పారు. అందువల్ల చతుర్విధ భక్తిని నీకు చెప్పాను తల్లి. ఇటువంటిది ఈ భక్తి యోగాన్ని ప్రతివాడికి చెప్పేది కాదు. నైతత్ కళాయోపజేష్టవ్యం. ఇది మూర్ఖుడికి చెప్పేది కాదు, అవినీతుడికి చెప్పేది కాదు, అహంకారికి చెప్పేది కాదు, భిన్న దృష్టి కలిగిన వాడికి చెప్పేది కాదు, ధర్మధ్వజునికి చెప్పకూడదు. ధర్మధ్వజుడు అంటే ఆడంబరంగా మేము ఎంత పని చేస్తున్నాం అంత పని చేస్తున్నాం అని చెప్పి ధర్మధ్వజుడై ఉంటాడే, అలాంటి ధర్మధ్వజుడు. ధర్మం పేరు చెప్పుకొని జీవించేటువంటి వాడు. లోలుపుడికి, ఇంద్రియ లోలుపుడికి చెప్పకూడదు. గృహమునందు బ్రహ్మాండమైన ఆసక్తి కలిగిన వాడికి చెప్పకూడదు. భక్తి లేని వాడికి చెప్పకూడదు. నా భక్తులను ద్వేషించే వాడికి చెప్పకూడదు. శ్రద్ధ లేని వాడికి చెప్పకూడదు. శ్రద్ధ కలిగిన వానికి చెప్పవలే, భక్తునికి చెప్పవలే, వినయవంతునికి చెప్పవలే, అసూయ లేని వానికి చెప్పవలే, సమస్త జీవులందు మైత్రి బుద్ధి కలిగిన వానికి చెప్పవలే, శుశ్రూష కలిగిన వానికి చెప్పవలే. అలాగే బహిర్జాతు విరాగాయ శాంతచిత్తాయ, బాక్షిపంచమందు వైరాగ్యం కలిగిన వాడికి చెప్పవలే, శాంతి కలిగినటువంటి వానికి చెప్పవలే, మాత్సర్యం లేని వానికి, శుచి కలిగిన వానికి, అలాగా సమస్తమైనటువంటి భక్త ప్రియులైన వానికి చెప్పవాలమ్మా. కాబట్టి తల్లి, ఎవరైతే దీన్ని వింటారో శ్రద్ధగా, ఎవరైతే వింటారో, ఎవరైతే అంటారో, ఎవరైతే అంటారో, ఎవరైతే వింటారో కాదు, ఎవరైతే వింటారో, ఎవరైతే అంటారో వారు ఉభయులకి కూడా నన్ను దివ్యమైనటువంటి పరమాత్మగతి నా గతి లభిస్తుంది అని అన్నారు పరమాత్మ. శ్రీమద్భాగవతే మహాపురాణే 32వ హరయే నమః, హరయే నమః, హరయే నమః. చివరి అధ్యాయంకి వస్తున్నాం. మైత్రేయవాచ. ఇంత దివ్యమైన ఈ యోగము తల్లికి సాక్షాత్తు కపిలనారాయణ స్వామి గురుస్థానాన్ని వహించి చెప్పారు. ఇది విన్న తర్వాత కపిలస్య వచో జనిత్రీసా కర్దమస్య దయితాకిల దేవహూతి. నాకు అప్పుడప్పుడు హెచ్చరికలు వస్తాయి, కొద్దిగా శ్లోకం తగ్గించు అన్నారు. శ్లోకం తగ్గించు అన్నారు. శ్లోకం తగ్గించడం కుదరదు. నాకు శ్లోకం చదువుతూనే అలవాటు అయిపోయింది. నా యొక్క చెప్పాక ఒక్కొక్కడికి ఒక్కో సంప్రదాయం, ఒక అలవాటు అవుతుంది. ఊరికే అంటున్నాను, ఎవరు అన్వయం చేసుకోకూడదు. సాహిత్యంలో శ్లోకం ఉంది, అలంకరోతి శ్లోకం సుఖయేవ నమధ్యమ అన్నారు. ఎవరైనా సరే శ్లోకం అలంకరోతి, కంఠంలో శ్లోకాన్ని అలంకరించుకుంటాడు అనుకోండి,
వాడెవరు అన్నారు? మానవుడు కాదండి, సుఖయోగించుడండి అన్నారు. శ్లోకం కంఠంలో పెట్టుకుంటే సుఖయేవ, వాడు చిలుక కాదు, సుఖయోగించుడే. నా మధ్యమ, మధ్యముడు అంటే మధ్యమలోకంలో ఉండే మానవుడు కాదన్నాడు. ఇదే మళ్ళీ ఇంకోసారి అని అన్నారు. అలంకరోతి శ్లోకం, శ్లోకం చాలు అన్నారు అనుకోండి. అలంకరించడం అలంకరోతి, అలంకరోతి చాలండి, శ్లోకం చాలండి అని ఎవరన్నా శ్లోకం వద్దు అన్నారనుకోండి, అతను కూడా సుఖుడే. ఆ సుఖ అనే దానికి రెండో చాల మధ్యలో నా పెట్టుకోండి అన్నారనమాట. ఏమవుతుంది అది? అదనమాట, నిందించడం కోసం కాదు, ఆ చమత్కారం చూశారన్నమాట. ఇదివరకు శ్లోకాలు ఏమిటయ్యా అని అంటుంటే, శ్లోకం కాక శ్లోక్యతే భగవానత్ర అనేన శ్లోక్యతే, మన మాటల చేత కాదు, సాక్షాత్తు వేదస్వరూపమైనటువంటి శ్రీమద్ భాగవతం చేత స్తుతింపబడుతున్నాడు. అది శ్లోకముల చేతనే సమాధానం. పరీక్షన్ మహారాజుకి శాపం ఎలా పెట్టారండి? మాటలతో పెట్టారా, ఇంకో దాంతో పెట్టారా అండి? శృంగి కోపంతో మాటలతో అన్నాడు అనమాట. మాటలకి సమాధానం ఏమిటవుతుంది? భాగవత సప్తాహం. ఇది మాటలు కాక ఇంకేమిటవుతుంది కనుక చేతల చేత కాలేదు. శాపోపసంహారం ఎలా అయింది? మాటల చేత శాపము, మాటల చేత ప్రతిక్రియ. శబ్దం చేతనే, శబ్దమునకు శబ్దం సమాధానం తప్ప శబ్దమునకు కర్మ సమాధానం కాదు. అందుచేత శాపరూపమైనటువంటి శబ్దమునకు సప్తాహ జ్ఞాన రూపమైనటువంటి భాగవత గ్రంథం సమాధానం. అందుచేత అది శ్లోక రూపము. శ్లోక్యతేత్ర పరమాత్మ. అందుచేత ఈ ఛాదస్థంలో ఇలా పెరిగి ఉండడం చేత చదువుతున్నా, అంతకంటే అస్తు. ఇప్పుడు ఏవన్ నిశమ్య కపిలశ్చ, ఆ కపిలుని యొక్క తల్లి విన్నది. ఆవిడెవరయ్యా అన్నారు? సామాన్యమైన కర్దమశ్చ దయిత. కపిలుని యొక్క తల్లి అయితే కర్దముని యొక్క ప్రియురాలు కాదామే అవుతుంది. అది చెప్పాలా? ఆ కర్దముడు అన్నాడు. కర్దముడు అంటే ఇంద్రియముని నిగ్రహించుకున్నవాడు అనమాట. ఆయన మహానుభావుని యొక్క భార్య అని గుర్తించండి. ఆమె ఎవరి యొక్క తల్లి అన్నాడు? కపిలనారాయణ యొక్క తల్లి. అది విని సమస్తమైన మోహమంతా పోయి ఆ పరమాత్మ స్వరూప భావన కలిగి కపిలనారాయణ స్వామికి నమస్కారం చేసి అనేక రకములుగా స్తోత్రం చేసింది. ఆ మహానుభావుని నాయన దేవహూతి చెప్తున్నది, స్తోత్రం చేస్తున్నది. ఆ పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని ధ్యానం చేస్తూ అంత సలిలేశయానం భూతేంద్రియార్థ ఆత్మ మయ వపుస్తే, స్వామి దివ్యమైనటువంటి నీ స్వరూపం ప్రళయకాలంలో ఆ జలంలో ఎలా వడపత్రశాయి ఉన్నావు కదా స్వామి, అలాంటి నీవు ఆ పరమాత్మ దధ్యో స్వయం యజ్జఠనాబ్జజాత, పరమాత్మ బ్రహ్మదేవుడు నీ యొక్క నాభికమలంలో నుంచి పుట్టారు కదా అని చెప్పి ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఆయన పరమాత్మ స్వరూపం నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడికి మూల కారణం నీవు అని చెప్పి ఆ నీవు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా సృష్టించినటువంటి వాడివి, గుణప్రవాహం చేత అనేక రకములుగా సృష్టి చేసినటువంటి వాడివి, అనీహుడవు, నీకు సంకల్పం అని నీకు కోరిక లేనటువంటి వాడివి అని చెప్పి సత్వం భృతో మే జఠరేణ, అంత దివ్యమైన స్వరూపం స్వామి నీవు. అలాంటి నీవు నా గర్భమునందు నా ఉదరంలో ఈ రకంగా ఉన్నావు అంటే నా అదృష్టం ఏమని చెప్పుకునే తల్లి. నీవున్న తండ్రి, నీవు నా కడుపులో ఉన్న మాయా శిశువు, సాక్షాత్తు పరమాత్మ ఒక శిశురూపంగా నా యందు నావే, ఇది నా అదృష్టం కదా అని చెప్పి ఆ రకంగా పరమాత్మ స్తోత్రం చేస్తుంది. ఈ అవతారములు ఎలాంటివి అన్నారు? సూకరాదయ వరాహాద్య అవతారములు ఎన్నెన్నో ఉన్నవి. అవన్నీ కూడా ఏమిటయ్యా అన్నాడు అంటే ఆత్మపథోపలబ్ధయే, ఆత్మజ్ఞానం పొందడానికి అనేక రకమైనటువంటి ఉపాసనలు ఆ భగవన్నామం చేసుకోవచ్చు. నామధేయ శ్రవణానుకీర్తనాత్, ఏ దివ్యమైనటువంటి నామధేయాన్ని వినడం చేత కానీ కీర్తనం చేత కానీ ఆ రకంగా నమస్కారాదుల చేత స్మరణాదుల చేత ఎవరైతే భగవన్నామం చేసుకుంటారో, భగవన్నామ స్మరణ చేస్తారో, భగవన్నామ సంకీర్తన చేస్తారో, భగవంతునికి తలకాయ ఉంచి నమస్కారం చేస్తారో, అలాంటి స్వాదోపి సజ్జ సవనాయ కల్పతే, ఒక ఆటవికుడు సైతము దివ్యమైనటువంటి స్థితిని పొందుతాడు సుమా అని చెప్పి. ఎందుకంటే మనకి ఇంతకంటే స్వపచ అతో గరీయాన్య జిహ్వాగ్రే, ఎవరు ఆటవికుడు మాంసాసనం చేసేటువంటి కుక్క మాంసం తినేటువంటి ఆటవికుడు సైతము శ్రేష్ఠుడు. జిహ్వాగ్రే నామ, ఎవరి యొక్క నాలుక మీద భగవన్నామం నిరంతరం ఉంటుందో అంతకంటే గొప్పవాడేవాళ్ళేడయ్యా అని చెప్పి అనమాట. అందుచేతనే అయ్యా ఇన్ని నామాలున్నవి ఏం నామం చేయమంటారండి అన్నారు. అష్టోత్తర శతనామమా సహస్రనామమా అన్నారు. ఇంత వద్దు నాయన, 3 నామాలు చెప్తున్నా, నీకు 3 నామాలు చెప్తే అది చాలు రా అబ్బాయి అన్నారు. అదేమిటి అన్నాడు? అచ్యుత అనంత గోవింద. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలా రోగా సత్యం సత్యం వదామ్యహం. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట ఇది నారదునకు. ఆయన అచ్యుత అనంత గోవింద అనే నామోచ్చారణము అనేది ఒక మందుట. మనకేదైనా కష్టం వస్తే గట్టిగా అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అనుకోండి. పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఓమలా పెట్టుకోవచ్చు చెప్పారు నామోచ్చారణ మహాత్మ్యంలో. అందుచేత
ఇలా అనుకుంటే ఉండే లాభం ఏమిటి అన్నాడు. అచ్యుత కల్పవృక్షశ్చ, కల్పవృక్షం ఏం పనిచేస్తుందో అచ్యుత అనే నామం అంత పనిచేస్తుంది. అనంత కామధేనవ, అనంత అనే నామం ఎటువంటి అన్నాడు. అనేక కామధేనువులు కలిసి ఎంత పని చేస్తావో అనంత అనే నామం అంత పని చేస్తుంది అన్నాడు. చింతామణిస్తు గోవింద, చింతామణి ఎంత పని చేస్తుందో అంత పని గోవింద అనే నామం చేస్తుంది. అందువల్ల అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత నశ్యంతి సకలారోగ, దైహిక రోగములు ఆధులు అన్నీ కూడా పోతాయి నాయన అని అన్నారు. అందుచేతనే బ్రహ్మాండ పురాణంలో వస్తుంది, భండాసురుడిని చంపడానికి అనేక యుద్ధాలు చేస్తుంటే లలితా త్రిపుర సుందరి అమ్మవారు యుద్ధం చేస్తుంటారు. వాడు ఏం చేశాడు, అనేక వ్యాధులన్నింటినీ కూడాను ఆ అమ్మవారి లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క శక్తుల మీద ఆవహించి చేశారట. అమ్మవారు ఏం చేసింది అంటే అచ్యుతానంత గోవింద అనే నామత్రయం అనేటటువంటి ఒక ఆ మందుని కాస్త ఆ శక్తులందరికీ వచ్చేట్టు చేసింది అనమాట. వాళ్ళ చేత అమ్మ మీరంతా అనంతరా అన్నారు. ఆ శక్తులంతా లేచి అచ్యుతానంత గోవింద అని మళ్ళీ ఠక్కులు లేచి నిల్చున్నాయిట. మేము యుద్ధం చేస్తామమ్మా అని మళ్ళీ భండాసుడితో యుద్ధం చేశారట. అందుచేత ఆ నామమాహాత్మ్యం లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క శక్తులకు కూడా ఉపయోగించిన నామం అన్నమాట. అందుచేత ఆ నామమంతాలకు గొప్ప ఇంత అంత అని కాదు, అది ఎవరైతే చెప్తారో శ్వాదోపి శ్వాద ఆటవికుడు కూడాను సవనాయ కల్పతే, పూజింపబడేటువంటి స్థితి యజ్ఞాదులకు అర్హుడై ఉంటాడు అని చెప్పి ఆ రకంగా చెప్తున్నా అనమాట. అంత వందే విష్ణు కపిలం వేదగర్భం నాయన, అలాంటి దివ్యమైనటువంటి భక్తి యోగాన్ని ఉపదేశించినటువంటి కపిలుడవు నీకు నమస్కారం అన్నది. ఈ రకంగా ఆ కపిలోపాఖ్యానాన్ని చెప్తూ ఉంటే మైత్రేయుడు చెప్తూ ఉన్నారు, వీరుల వారు వింటూ ఉన్నారు. ఆయన భగవంతుడు ఈ రకంగా స్తుతింపబడ్డాడు కపిలుడు. ఈ రకంగా చూచి వాచా విక్లవయా ఇత్యాహ మాతరం మాతృవత్సల, తల్లి అంటే ఎంతో ప్రేమండి. ఆ ప్రేమతో అంటున్నటువంటి మాట వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సల. కపిల ఉవాచ, అమ్మా ఈ మార్గం చేత సుసేవ్యము కష్టం లేని రీతిగా దివ్యమైనటువంటిది ఈ నేను చెప్పిన ఈ భక్తియోగ మార్గాన్ని ఆశ్రయించి గొప్ప స్థితిని పొందుతావు తల్లి. మోక్షాన్ని పరాంకాష్ఠాం, సా కాష్ఠ సా పరాగతి అని మోక్షస్థితిని పొందుతావు. శ్రద్ధగా దీన్ని ఆచరించవలసింది, ఈ మతాన్ని స్వీకరించవలసింది. బ్రహ్మవాదిభి జుష్టం, ఇది నువ్వు విన్నది కాదు, నీకంటే ముందు బ్రహ్మవేత్తలు అనేక మంది ఈ సేవించే మార్గాన్ని కానీ కాస్త. అందుచేత ఏనమాం అభవం న్యాయాహ మృత్యుం మృచ్చంచ అతద్విత మృత్యుం మృచ్చంతి అతద్విత, నేను నా యొక్క స్వరూపాన్ని నువ్వు పొందగలుగుతున్నావు తల్లి. కాబట్టి ఈ స్వరూపాన్ని తెలుసుకోలేని వారు, భగవత్ స్వరూపాన్ని తెలుసుకోలేని వారు మృత్యుం మృచ్చంతి, జననమరణాత్మక సంసారంలో పడిపోతున్నారు అని ఈ రకంగా చెప్పారు. ఈ విషయాన్ని వింటున్నావా విదురా, వింటున్నావా విదురా? ఈ రకంగా భగవంతుడు తన యొక్క దివ్యమైనటువంటి ఆత్మయోగ మాయా గతిని ప్రదర్శించి తన తల్లితోటి, ఎవరామె స్వమాత్ర బ్రహ్మవాదిన్యా, ఆ మొదటి నుంచి ఇక్కడ దాకా మీరు చూడటం వేరే, ఈ పదం విన్న తర్వాత మీరు కలగవలసిన భావన వేరే అని వాడు చెప్తున్నారన్నమాట. బ్రహ్మవాదిని అన్నారు అంటే ఆమె అంతకుముందు కోరిక కోరటం, సంసారం చేయటం, 9 మంది కుమార్తెలను కంటం, పరమాత్మను కుమారుడుగా పొందటం, పొందిన తర్వాత జ్ఞానం పొందటం, ఆ పొందటంలో కూడా బ్రహ్మవేత్తలు అడగాల్సిన ప్రశ్నలు, ఎందుకంటే ఇవన్నీ బ్రహ్మవేత్తలు ఇదివరకు సేవించారు ఉన్నారు. అలాంటి స్థితిని మళ్ళా ఆవిడ పొందింది. అందువల్ల బ్రహ్మవదతి బ్రహ్మవాదయతి, బ్రహ్మతత్వాన్ని ఆమె పలుకుతున్నది, బ్రహ్మతత్వాన్ని పరమాత్మ చేత పలికించి తాను తెలుసుకొని జ్ఞానురాలైందనమాట. అందుచేత బ్రహ్మవాదిని అయిందనమాట. కపిల హనుమతో బయలుదేరి వెళ్ళాడు. ఆమె కూడాను ఆ కుమారుడు చెప్పినటువంటి దివ్యమైన యోగాదేశాన్ని తెలుసుకున్నటువంటిది ఆ ఆశ్రమంలో సరస్వతీ నది తమ సమీపంలోనే ఉండి ఆమె కాస్త జటిలమైనటువంటి ఆ కేశములన్నిటువంటి కలిగినటువంటిది ఉగ్రమైన తపస్సు చేసి ఆ ప్రజాపతి కర్దమ ప్రజాపతి యొక్క ఆ భార్య నుండి ఆమె తమ యొక్క గార్హస్థ్యాన్ని ఎలా పొందిందయ్యా అన్నాడు. సాటి లేని రీతిగా దివ్యమైనటువంటి విమానాల్లో, అంటే బంగారు విమానాల్లో దివ్యమైనటువంటి శయ్యలు, ఇంత వైభవాన్ని పొందిన మహాతలి కూడా దాన్ని తృణప్రాయం చేసి ఆ తర్వాత ఈయన వల్ల దివ్యమైనటువంటి ఆ జ్ఞానోపదేశాన్ని పొందినటువంటిది ఆమె ఎత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరా జిగు, ఆమె కాస్త వాప్యాం ఉత్పలగంధిన్యాం కర్దమైన ఉపలారితం, అంతకుముందు జరిగిన విషయాలు, ఏ రకంగా ఆమె స్నానం చేసింది, దివ్య రూపాన్ని పొందింది, భర్తతో కలిసి 12 సంవత్సరములు 100 సంవత్సరముల సుఖాన్ని అనుభవించింది, అంత దివ్యమైనటువంటి స్థితిని పొందిందో అలాంటి ఆమె కాస్త ఏం చేసింది అన్నాడు అంటే సుత ప్రసన్నవదనం సమస్త వ్యసజంతయ భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేణ బలీయస,
అలాంటి ఉపదేశం పొందిన తర్వాత తీవ్రమైనటువంటి వైరాగ్యం చేత యుక్తానుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మహేతున ఆ బ్రహ్మత ప్రాప్తికి కారణమైనటువంటి జ్ఞానం చేత విశుద్ధమైనటువంటి ఆత్మను కాస్త పరమాత్మ యందు లయం చేస్తూ ఆమె ఏం చేసింది అన్నాడు, బ్రహ్మణ్యవస్థితమై పరమాత్మ యందే మనస్సు కలిగినటువంటిదై భగవంతుని యందు మనస్సు కలిగి ఆ రకంగా జీవభావాన్ని కాస్త విడిచిపెట్టి ఆ పరమాత్మ కంటే వేరొక స్వరూపాన్ని స్మరించకుండా ప్రకాశిస్తూ ఉంది. ఎలాగుంది అంటే సాంగం శరీరంతో ఉన్నప్పుడులా ఉంది అన్నాడు. సధూమ ఇవ పావక, ధూమంతో కూడుకున్న పావకంలాగా శరీరాన్ని విడిచిపెట్టింది, పరమాత్మ స్వరూపాన్ని పొంది వాసుదేవ ప్రవిష్టధీ, వాసుదేవుని యందే మనస్సు నిలిపించినటువంటిది. ఈ రకంగా ఆ పరమాత్మ యందు లగ్నమైనటువంటి స్థితి కలిగింది నాయన. ఏవం సా కపిలోక్తేన మార్గేణ, కపిలుడు చెప్పినటువంటి ఆ మార్గం చేత మా పెద్దలు చెప్తుంటారు, నాయన చెప్తున్నంతసేపు రాముడు అనవద్దు, కృష్ణుడు అనవద్దు, శ్రీరామచంద్రమూర్తి కృష్ణ పరమాత్మ డు అనే మాట రాకూడదు. ఎప్పుడు కృష్ణ పరమాత్మ బాల్యదశ కూడా శ్రీకృష్ణ అను, సుకుడు అనకూడదు, సుఖయోగేంద్రుల వారు లేదా శ్రీసుకులు, ఇంతే మాట. పొరపాటున కూడా డు రాకూడదు. ఎందుకంటే అంతమన్నలుగా జాగ్రత్తగా చూసుకోవాలి. భగవత్ స్వరూపము, భగవంతుడు మనకు ఆ సన్నిహితుడు, నిత్య సన్నిహితుడు కావచ్చు, కానీ ఆ భగవత్ స్వరూపాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ భేదబుద్ధి ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఆ లీలను మనం అనుభవిస్తున్నాం. ఆ గొప్ప స్థితిని తెలుసుకోవాలి. అంత పరమాత్మను కూడా డు అనుకునేటువంటి పరిస్థితి వేరే అని వాడు ఉపదేశం చేశారు. అందుచేత ఆ రకంగా పరమాత్మానం బ్రహ్మ నిర్వాణం భగవతం అవాపహ అంటే ఆత్మస్వరూపంతో ఆ పరమాత్మ యందు ఐక్యమైందయ్యా ఆమె. అప్పటి నుంచి ఆ ప్రదేశంలో నామ్నా సిద్ధపదం యత్ర సంసిద్ధిముపేయుషి, అప్పటి నుంచి ఇప్పటికీ కూడా గుజరాత్ ప్రదేశంలో ఆ ప్రాంతాన్ని ఏమంటారు అన్నాడు, సిద్ధాశ్రమము అంటారు. ఎందుకంటే అక్కడే కపిలనారాయణుడు ఉపదేశం చేయటం, అక్కడే కర్దమ ప్రజాపతి ఆ దివ్యమైన మోక్షాన్ని పొందడము, అక్కడే ఈమె కూడా మోక్షాన్ని పొందడము. ఈ రకంగా అయింది నాయన. తస్యాహ తద్యోగ విధుతం మర్త్యమభూత్సరితో శ్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిత సిద్ధసేవిత, సిద్ధుల చేత సేవింపబడినటువంటి దివ్యమైనటువంటి ఆ సరస్వతి సిద్ధ సరోవరము అని ఇక్కడ కపిల మహానుభావుడు కూడా, కపిల యోగీంద్రుడు కూడాను తండ్రి యొక్క ఆశ్రమం నుంచి తల్లిని కాస్త అనుజ్ఞయించి ఆయన కాస్త ఎక్కడికి వెళ్ళారయ్యా అన్నాడు. తూర్పు ఉత్తర దిక్కులకు మధ్యప్రదేశంలో ఆయన బయలుదేరి వెళ్ళారయ్యా. వీళ్ళు సిద్ధచారణ గంధర్వులంతా అందరూ పైనుంచి స్తోత్రం చేస్తూ ఉండగా ఆయన ఎలా ఉన్నారయ్యా అన్నాడు. ఆస్తే యోగం సమాస్థాయ, దివ్యమైనటువంటి యోగాన్ని పొందినటువంటి వాడే సాంఖ్యాచార్యులందరి చేత స్తుతింపబడుతూ మూడు లోకములలో కూడాను అందరికీ శాంతి కలిగే రీతిగా ఆయన సమాధినిష్ఠుడై ఉన్నాడు. నాయన విన్నావా విదురా ఏతన్నిగదితం తాత యత్ పృష్టోహం తవానగా కపిలస్య చ సంవాదః దేవహూత్యాశ్చ పావనః. ఆయన కపిలుని యొక్క దేవహూతి యొక్క సంవాదం పరమ పవిత్రమైనటువంటిది. ఈ ఘట్టం నీకు చెప్పాను. ఇదం అనుశృణోతి, మళ్ళా చూడండి, ఇదం అనుశృణోతి. మాకు అక్కర్లేదండి, అంత కష్టపడ్డారు కాబట్టి మీరు చెప్పారు కాబట్టి మీకేం పుణ్యం అండి అని అంటారనుకోండి. మీరంటారు, పరమాత్మ అనట్లేదు ఆ మాట. ఎవరైతే ఇది జాగ్రత్తగా వింటారో, యోవా అభిధత్తే, ఎవరు చెప్తారో అని, యో అభిధత్తే కపిలమునేర్ మతం ఆత్మయోగ గుహ్యం, కపిలముని యొక్క దివ్యమైనటువంటి ఆత్మయోగ గుహ్యం, రహస్యమైనటువంటి ఆత్మయోగం గురించి ఎవరైతే వింటారో, ఎవరైతే అంటారో, భగవంతుని యందు నిత్య స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వారై, ఎవర పరమాత్మ సుపర్ణకేతౌ గరుత్మంతుడు వాహనంగా కలిగినటువంటి ఆయన యందు ఆయన పాదారవిందం నిరంతర భక్తి కలిగి కృతార్థులవుతారు సుమా అని చెప్పి మైత్రేయ మహర్షి ఆ విదురుల వారికి చెప్పాడు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే వైయాసిక్యాం అష్టాదశసహస్ర్యాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే కాపిలేయోపాఖ్యానే త్రయస్త్రింశః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. విచారం ఉంటారు, కర్మమీమాంస గురించి విచారం ఉంటుంది, అది సమన్వయం అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి 20వ అధ్యాయం దగ్గర నుంచి 33వ అధ్యాయం దాకా జరిగిందంతా కూడా ఉత్తర మీమాంస జ్ఞాన సంబంధమైనటువంటి విచారం. ఈ తర్వాత 4 ప్రకరణములుంటాయి ఇందులో. దక్షయజ్ఞ ధ్వంస అంటే సతీ దేహత్యాగం, ధ్రువోపాఖ్యానము, పృథూపాఖ్యానము, పురంజనోపాఖ్యానము. మొదటి ప్రకరణం ధర్మోపాఖ్యానం, రెండవది అర్థోపాఖ్యానం, 3 కామోపాఖ్యానం, 4 మోక్షోపాఖ్యానం. ఒక్కరోజులో మోక్షం రావాలి అంటే ఈ 4 ప్రకరణాలు ఒక్కరోజు చెప్పేది ఈ సప్తాహ ఘట్టంలో తప్ప ఇంకెక్కడా రాదు ప్రపంచంలో. అత్యంత శ్రద్ధ కలిగి, బద్ధ శ్రద్ధ కలిగి వినవలసింది అని కోరుతున్నా. హరయే నమః. స్వస్తి.